పదాన నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నది పురికి గద్దరు రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల గాంధీరేక రామప్ప, అనగోలు కొండ భాగ్యనగరి గొప్ప వెలుగ చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, తెలంగాణ, జై జై తెలంగాణ. జనజీవన జావలి జాలిదార్ అతి జాగృత పరిచయం కాలా జనజాతరం జానపద జనజీవన జవలి జాలిదార్ జాతి జాగృత పరిచయం కాలా జనజాతరం కాలా జనజాతరం కాలా జనజాతరం కొలది వీరులు నీల కొరిగి పోతలు అరిగని త్యాగం మరిగని సమయాగం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సారక్కలు సర్వాణి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ సాహసాలు కొనియాడుతూ సాహసాలు కొనియాడుతూ సమ్మక్కలు సారక్కలు సర్వాణి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ సాహసాలు కొనియాడుతూ సాహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన వీర సాధు వీరగాథ సాధు వీరగాథ వీర సాధు వీరగాథ దండు నడిప పాలమూరు అడుగోళ్ళ సాయన్న. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లిను తడుపంగా పచ్చని మారాలను పసిడి సిరులు కండంగా సిరులు కండంగా పసిడి సిరులు కండంగా. గోదావరి కృష్ణమ్మలు తల్లిను తడుపంగా పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై 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 తెలంగాణ. మనిషికి మూడో నేత్రం అదే విజ్ఞాన నేత్రం. అందుకే అందరం చదువుకుందాం, చదువు రాని వాళ్ళకి చదువు నేర్పిద్దాం, సంపూర్ణ అక్షరాస్యతను సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా ముందడుగేద్దాం. చదువంటే మూడో కన్ను ఓ మనిషి, చూపును అది సమస్త విశ్వం ఓ మనిషి.
చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేకము కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేకము కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేకము పెరిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, ప్రకృతిలో ఆనందము చదువురా. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవత మందిరములో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మానవత మందిరములో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువురా, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువురా. వసుదైక కుటుంబాలకు గుర్తు లేర మన చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాలలో జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణి చదువు. అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాలలో జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణి చదువు. మానవ విజ్ఞానానికి మారు పేరు చదువురా, మానవ విజ్ఞానానికి మారు పేరు చదువురా. అగరామల చరిత్రకు దర్పణమే ఈ చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. నిజంగా ఇప్పుడు పుస్తకాలు చూసేవాళ్ళు తక్కువయ్యారు, ఫోన్ చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. జనరేషన్ మారిపోయింది కదన్నా. లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడ చూసినా గూగుల్ ఓపెన్ చేస్తున్నారు, ఫోన్ పట్టుకుంటున్నారు. 24 గంటలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అప్పట్లో చదువుకున్న వాళ్ళందరూ మేధావులు అయ్యారు. ఇప్పుడు ఏమవుతున్నారో అర్థం కావట్లేదు. కాలం ఎటుపోతుందో ఈ చిన్న పాట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి
రాజాన్నేలే మన అందరికీ ఆదర్శంగా నిలిచిన వారు పుస్తకమేరా పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. థ్యాంక్ యూ. పాట నచ్చితే చప్పట్లు కొట్టండి. పుస్తక ప్రేమికులు అందరూ నచ్చేలే, అందరికి నచ్చుతుంది ఈ పాట. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన పాటలు తక్కువ కానీ పుస్తకాలు ఎక్కువ చదవాలి, పుస్తకాలు కొనాలని గొప్ప మరి ఒక సంకల్పం పెట్టుకుని వచ్చినటువంటి చాలా మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వారందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన, అదేవిధంగా ఈ బుక్ ఫేర్ నిర్వాహకుల పక్షాన, భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మరి అనేక సంక్షేమ పథకాలు కూడా చేపడతా ఉంది, వాటిని అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, చాలా మంది యువత వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బాగా చదువుకోండి, ఎందుకంటే అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. 11 నెలల్లోనే దాదాపుగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కూడా కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి మంచిగా ప్రిపేర్ అయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక ఉద్యోగాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కొన్ని సంక్షేమ పథకాల పైన మా మిత్రుడు బంధం రాజు ఇప్పుడు పాట పాడి వినిపిస్తాడు. థ్యాంక్ యూ. ఇందుకు సహకరించవలసిందిగా ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న, ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న, అభయహస్తమే ఇచ్చిందన్న, 6 గ్యారెంటీలు తెచ్చిందన్న, అభయహస్తమే ఇచ్చిందన్న, 6 గ్యారెంటీలు తెచ్చిందన్న, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, వచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన, వచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. కూడులేని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇంటి జాగా మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఉద్యోగాలు గ్యారంటీ, ఇళ్ళ స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ, వంట గ్యాసు సిలిండరు 500కు గ్యారంటీ, 500 గ్యారంటీ, 500 గ్యారంటీ, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ, ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం గ్యారంటీ, మహాలక్ష్మితో మహిళా మనుల రాత మారనుంది గ్యారంటీ, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజా పాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ
రైతులందరికీ రైతు భరోసా గ్యారంటీ. రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారంటీ. ప్రతి ఏడు వ్యవసాయ కూలికి 12,000 గ్యారంటీ. వరి పంటలకు 500 బోనస్ కూడా గ్యారంటీ. వచ్చింది ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న. ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. ఇందిరమ్మ రాజాన. కుట్టాల గట్టిగా ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే అనేక మార్పులు తెస్తా ఉంది. ఇంకా రానున్న కాలంలో కూడా ప్రతి ఇంటికి ప్రతి గుండెకు కూడా ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ కూడా అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనం కూడా ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మనం కూడా అందరం కూడా మరి సహాయ సహకారాలు అందించి చేదోడు బాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ బుక్ ఫేర్ గురించి మాట్లాడితే మరి అనేకమైనటువంటి ఎంతో చరిత్ర ఉన్నటువంటి బుక్ ఫేర్ ఇది. జ్ఞానం కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి మంచి పుస్తకాలు, చరిత్ర సంబంధించిన పుస్తకాలు కూడా దొరుకుతాయి కాబట్టి వాటన్నిటిని తీసుకొని ఎంతో కొంత జ్ఞానవంతులు కావాలని మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ, దీనికోసం సహకరించినటువంటి ప్రభుత్వానికి మరి మా కళాకారుల పక్షాన కూడా ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ ఉంటాం. మా పాటల కంటే మీకు పుస్తకాలు ఎక్కువ ఇష్టం, కానీ మేము కూడా 2 పాటలు పాడాలి. తెలంగాణ అంటేనే ఆట పాట యాస భాష కట్టు బొట్టు కాబట్టి ఇప్పుడు మా సహచర కళాకారుడు ప్రసాద్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మీద ఒక చక్కటి పాట పాడతారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి మరి సావిత్రిబాయి పూలే ఆశయాల కోసం పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. దేశం మొత్తం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో వెళ్తున్న తరుణంలో భారత రాజ్యాంగానికి పునాదులు వేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ ఇటువంటి ఎంతోమంది నిర్మాణంతో ఏర్పడ్డటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పుస్తక పఠన ప్రియుడి మీద, ప్రతి ఒక్క ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మీద ఉందని తెలియజేస్తూ, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన సావిత్రిబాయి పూలే. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరుదారి నిడువము సావిత్రిబాయి పూలే, ఈ పోరు బాట నిడవము సావిత్రిబాయి పూలే. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్ర, అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్ర, ఆధార జిల్లాలోన నైగాము గ్రామమందు, ఆధార జిల్లాలో నైజాము గ్రామమందు, జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి, జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి. మహిళల బ్రతుకుల్లో సావిత్రిబాయి పూలే, మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే, మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే, మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ.
అడుగడుగున ఆడాల అణిచివేత చూసి అడుగడుగున ఆడాల అణిచివేత చూసి ఆడబిడ్డలైన మాకు చదువెందుకు వద్దన్నావు ఆడబిడ్డలైన మాకు చదువెందుకు వద్దన్నావు అరే అక్షరాలు నేర్వకుండా జ్ఞానమెరుగమన్నావు అరే అక్షరాలు ఎరగకుండా జ్ఞానము ఎరగమన్నావు ఆలు నేర్పినట్టి మా మాతృమూర్తివమ్మ ఆలు నేర్పినట్టి మా మాతృమూర్తివమ్మ జ్ఞానాన్ని ఇచ్చినట్టి విజ్ఞాన జ్యోతివమ్మ జ్ఞానాన్ని ఇచ్చినట్టి విజ్ఞాన జ్యోతివమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ అక్షరాలు తెలువనట్టి ఆడాళ్ళ చేరదీసి అక్షరాలు తెలువనట్టి ఆడాళ్ళ చేరదీసి పలుకలు చేతికిచ్చి పలుకము దిద్ద నేర్పి పలుకలు చేతికిచ్చి పలుకము దిద్దమని ఇల్లాలు చదువుతుంటే ఇంటికే వెలుగు అన్నావు ఇల్లాలు చదువుకుంటే ఇంటికే వెలుగు అన్నావు ఈ దేశ చరితలో నా సావిత్రిబాయి పూలే నిజమైన చదువులమ్మవు సావిత్రిబాయి పూలే ఈ దేశ చరిత్రలో నా సావిత్రిబాయి పూలే నిజమైన చదువులమ్మవు సావిత్రిబాయి పూలే చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ త్యాగం మేము మరవము సావిత్రిబాయి పూలే ఈ కోరు బాట నిజవము సావిత్రిబాయి పూలే ఈ త్యాగం మరవము సావిత్రిబాయి పూలే ఈ కోరు బాట నిజవము సావిత్రిబాయి పూలే ఈ కోరు బాట నిజవము సావిత్రిబాయి పూలే దారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి అనగారిన మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
విశ్వపు విజ్ఞాన రాతను చదవాలిన పేదల కన్నీటి దారను చదవాలిన పేదల కన్నీటి దారను వెతకాలిన జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నిలిపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి రామ్ జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా ప్రశ్నకు బదులు మీరు బదులుకు ప్రశ్న మీరు ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు పత్తి పువ్వులై పాడలు ఎక్కొత్తురా యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా వివేకానందుడికి ఆనవాళ్ళు మీరురా. కాబట్టి అలాంటి యువత మరి దేశానికి పట్టుకొమ్మల యువత కాబట్టి మనం అందరం కూడా ఈ పుస్తకం ఈ బుక్ ఫేర్ రావాలి, మంచి పుస్తకాలు కొనాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమం కూడా ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఈ చిన్న కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. ఎందుకంటే నిర్వాహకులు చెప్తా ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద రచయితలు కూడా వచ్చారు, వారి మాటలు కూడా వినాలి. ఇక్కడ పాటతో పాటు మరి పుస్తకంతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని పోవాలి కాబట్టి పెద్దల మాటలు కూడా మనకు అవసరమే. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి బుక్ ఫేర్ నిర్వాహకులకు, అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనలు. ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమం ముగిస్తున్నాం, మిగతా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కథకులు, కొత్తగా కథలు రాసేవాళ్ళు, కొత్తగా కవిత్వం రాసేవాళ్ళు, అనువాదకులు, విమర్శకులు, చిత్రకారులు, సినిమా రంగానికి చెందినవారు, జర్నలిస్టులు, సామాజిక శాస్త్రవేత్తలు వీరందరికీ ఈ వేదిక భాగస్వామ్యం కానున్నది. ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు రోజు 3 సెషన్లు ఇక్కడ కొనసాగుతాయి. దీంట్లో మాట్లాడే వక్తలు వారికి నచ్చిన పుస్తకం కానీ లేదా వారిని ప్రభావితం చేసిన పుస్తకం మీద కానీ మాట్లాడతారు. వారు మాట్లాడిన ఆ అమూల్యమైన సందేశం ఇక్కడికి వచ్చే వేలాది పుస్తక ప్రేమికులకు ఒక ప్రేరణ అవుతుంది. అరే ఈ పుస్తకం మేము చదవలేకపోయినామా, దీంట్లో ఈ కంటెంట్ ఉందా అనేది వాళ్ళు గ్రహించి ఈ డిజిటల్ యుగంలో వాళ్ళు కూడా పుస్తకాలు కొని చదివేందుకు దోహదపడుతుంది. అందుకోసమనే ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ గారు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇది మొదటి సమావేశం. దీనికి అధ్యక్షత వహించాల్సిందిగా తెలంగాణ సాహిత్య అకాడమీ మొదటి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీంట్లో ప్రసంగించాల్సిన వక్తలు ఉన్నారు. నాలుగేశ్వరం శంకరం గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొంచెం మీరు చప్పట్లు కొడితే ఇది వింటున్నట్టు, ఎందుకంటే ఇక్కడ వేదిక మీదకి వచ్చేవాళ్ళు చాలా పెద్ద కవులు, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర మరవలేనిది. వారు మాట్లాడే మాటలు మనకు 1000 పుస్తకాలతో సమానం. వజ్ర శివకుమార్ గారు, సి వీరేందర్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తాయమ్మ కర్ణ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం వచ్చారు, కొంచెం పిలురామా. పసూరి శ్రీధర్ బాబు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పసూరి శ్రీధర్ బాబు గారు. రచన ముద్రపైన వీరు వస్తున్నారు, అంత వేలో ఉన్నారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారిని కోరుతున్నాం.
సభకు నమస్కారం. హైదరాబాద్ బుక్ ఫేర్ మాట్లాడతావు యాకు హైదరాబాద్ బుక్ ఫేర్ 37వ సమావేశము లేదా 37వ పుస్తక ప్రదర్శన హైదరాబాద్లో జరుగుతున్నందుకు చాలా సంతోషం. నూతన చైర్మన్ యాకూబ్ గారు ఈ నాకు నచ్చిన మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం అనే కార్యక్రమానికి నిర్వాహకుడుగా ఉంటున్నటువంటి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు, సభలో ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులు డాక్టర్ నాలేశ్వరం శంకర్ గారు, మానసిక శాస్త్రవేత్త వీరేందర్ గారు, అట్లాగే రచయిత్రి తాయమ్మ కరుణ గారు, సభలో ఉన్న పుస్తకాభిమానులారా, హైదరాబాద్ బుక్ ఫేర్ అభిమానులారా, పుస్తక ప్రదర్శన అనేది పుస్తక ప్రియులకు ఒక పండుగ, ఒక వేడుక. ఒక సంవత్సరం పాటు పుస్తకాల కోసం ఇట్లాంటి ఒక పండుగ ఉండాలని, ఇట్లాంటి ఒక వేడుక జరగాలని, ఒక ఉత్సవం జరగాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రచురణ సంస్థలు, పుస్తకాభిమానులు, పుస్తక ప్రియులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం హైదరాబాద్ బుక్ ఫేర్. గతంలో పుస్తకం హస్తభూషణం అనేవాళ్ళు. హస్తభూషణం చేతికి మాత్రమే కాదు, పుస్తకం మస్తకానికి కూడా భూషణం, మస్తకానికి ఒక అలంకారం. అది చేతిలో ఉంటే చేతికి వెలుగుగా ఉండేది, మెదడులోకి తీసుకుంటే దాని సారాన్నంతా మెదడుకు అన్వయించుకుంటే మెదడుకు వెలుగు, జీవితానికి వెలుగుగా నడిచినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆ నేపథ్యంలోంచి పుస్తకం యొక్క ప్రాధాన్యత ఎంతో తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఈ వేడుక నిర్వహిస్తున్నారు. పాత తరానికి, కొత్త తరానికి, వర్తమాన తరానికి వీటన్నిటికీ మధ్యన ఒక నిరంతర సంభాషణ జరిపించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పుస్తకాలు చదువుకొని శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళు ఉన్నారు. పుస్తకాలను అంతంత మాత్రమే ఇష్టపడి చేతిలో చరవాణిని మాత్రమే హస్తభూషణంగా భావించేటటువంటి కొత్త తరం. ఈ కొత్త తరాన్ని పుస్తకాల వైపు మళ్లించేటటువంటి ఒక ప్రయత్నం దీంట్లో జరుగుతుంది. చరవాణిలో మనల్ని రకరకాలుగా ప్రలోభ పెట్టే అంశాలు చాలా ఉంటాయి, కానీ పుస్తకంలో మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాల వైపు నడిపించేటటువంటి సోపానాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పుస్తకం మనం ఎంచుకొని చదవచ్చు. చరవాణిలో మనం ఎంచుకునేటటువంటి అవకాశం కొంత ఉన్నా మన మీద ఒక దాడిలాగా ఒకటి వెనుక ఒకటి వచ్చి మీద పడుతుంటాయి. మనకి ఇష్టం లేని కూడా చాలా చూస్తుంటాం. కానీ పుస్తకం మనం ఎంపిక చేసుకొని, ఒక స్నేహం చేసేటప్పుడు స్నేహితుడిని ఎట్లా ఎంపిక చేసుకుంటామో, మన మనసుకు దగ్గరగా ఉండేటటువంటి పుస్తకాన్ని మనం ఎట్లా ఎంపిక చేసుకొని చదవచ్చునో, ఆ చదవడం వల్ల ఒక స్నేహం, ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక జీవిత గమనం, ఇవన్నీ కూడా మనకు పుస్తకం ద్వారా కలుగుతాయి. చాలామంది ముందు తరం వాళ్ళంతా కూడా పుస్తకాలు చదువుకొని ఎట్లా జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారో, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నారో వాళ్ళ అనుభవాలన్నీ వినడం కోసం మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ పుస్తకాలంటే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలే అనే అర్థం కాదు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు చాలా సందర్భాల్లో పుస్తకాల యొక్క ప్రత్యేకత ప్రస్తావించేవాళ్ళు. పుస్తకం ఒక మనిషిని ఎట్లా తీర్చిదిద్దుతుంది, ఆయన ఆలోచనలను, ఆయన ప్రవర్తనను, ఆయన జీవన గమనాల్ని ఎట్లా తీర్చిదిద్దింది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు చెప్పారు. ఇంకా చాలామంది వాళ్ళే ఎందుకు పేర్లు చెప్తున్నానంటే వాళ్ళు అందరికీ తెలిసినటువంటి పేర్లు అయి ఉండడం వల్ల.
వీళ్ళు కాక రచయితలుగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక సినిమా రంగంలో ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక ఇంకా అనేక రంగాల్లో సాంస్కృతిక రంగంలో ఎదిగిన వాళ్ళు, మేధావిగా ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒక 8 మందిని ఇక్కడ పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మనమందరం విని వాళ్ళ జీవితంలో పుస్తకాలు ఉండేటటువంటి ప్రాధాన్యత ఎట్లాంటిది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒక పుస్తకం చదవడం అంటే ఒక మనిషిని మొత్తంగా చదవడం. ఒక పుస్తకం చదవడం అంటే ఆ మనిషిని మాత్రమే కాక చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని చదవడం. వజ్జుల శివకుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ కవి వజ్జుల శివకుమార్ తాను కూడా తనకు నచ్చిన పుస్తకం గురించి చెప్తారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే వివిధ ప్రపంచాలు, వివిధ మనస్తత్వాలు, వివిధ వ్యక్తిత్వాలు అన్ని కూడా మనకు పుస్తకాల్లో దొరుకుతాయి. జీవిత చరిత్రలు ఉంటాయి, ఆలోచన పరంపరలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనం వీళ్ళను వింటున్నామంటే ఒక రచయితను వింటున్నట్టు, ఒక కవిని వింటున్నట్టు, ఒక మానసిక శాస్త్రవేత్తను వింటున్నట్టు, ఒక రచయిత్రిని వింటున్నట్టు, రకరకాలుగా వాళ్ళ రంగాలలో ప్రముఖులై ఉన్న వాళ్ళ అందరి యొక్క జీవిత గమనాన్ని, అనుభవాన్ని అన్నిటిని కూడా మనం విని వడబోసుకొని మంచి జీవితాన్ని ఎంచుకునేటటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని అటువైపు నడవడానికి అవకాశం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే నేను నాకు సంబంధించినంత వరకు నేను మెచ్చిన పుస్తకం లేదా నాకు నచ్చిన పుస్తకం గురించి ఒక 5 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మిగతా మిత్రులకు అవకాశం ఇస్తాను. ఎక్కువ సమయం లేదు, గంటలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. 8 మంది ఉన్నారు, తలా 5-6 నిమిషాలకే మించి రాదు. కనుక నేను నిజానికి పుస్తకం కనుక చదవకపోతే నేను ఇవాళ మీ ముందు నిలబడేటటువంటి అవకాశం లేదు. ఒకటి, పుస్తకం చదవకముందు నా జీవిత ఉద్దేశం, నేను జీవితంలో ఆదర్శంగా లేదా నేను వెళ్ళాలనుకున్నటువంటి మార్గం రాజకీయ రంగం. రాజకీయ నాయకుడు కావాలని అనుకున్నాను. 9వ తరగతి వరకు నాకు రాజకీయ నాయకుడే నా ఆదర్శం. కానీ ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాజకీయం ఎంత పతనమైంది, ఎంత దారిపోయింది అనేది చూస్తూ ఉన్నారు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మాకు తెలుగు అధ్యాపకుడిగా వచ్చినటువంటి అష్టకాల నరసింహరామ శర్మ అనేటువంటి ఒక కవి, ఆయన తదనంతర కాలంలో సరస్వతి క్షేత్రాన్ని నిర్మించాడు అనంతసాగర్లో. ఆయన అవధాని. ఆయన మా పాఠశాలకు అధ్యాపకుడిగా వచ్చినప్పుడు ఆయన రావటం ఊరికే కవిగా రావటం, ఉపాధ్యాయుడిగా రావటం మాత్రమే కాకుండా ఆయన శిథిల విపంచి అనే పేరుతో ఒక పుస్తకాన్ని అచ్చేసుకొని తీసుకొని వచ్చాడు. మాకు చిన్న ఊరిలో చదువుకుంటున్నాం కాబట్టి మాకు పెద్ద లైబ్రరీ లేదు, మాకు పెద్ద పండితులు మా వెంబడి ఉండే అవకాశం లేదు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అంటే మా ఊర్లో పండితులు ఎవరు లేరు కనుక మా అరుగులు మేలు కాదని అనుకునేవాడిని. కానీ అరుగులు మనుషులను సేదతీర్చేటటువంటి ఒక చలివేంద్రాలు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఆ అరుగులకు కూడా ఒక విలువ ఏర్పడ్డది. అది తెలుసుకోవడానికి నాకు ఒక పుస్తకం మార్గదర్శనం చేసింది. ఆ పుస్తకం శిథిల విపంచి, ఆయన వేసుకొచ్చిన పుస్తకం శిథిల విపంచి. చారాన ఆ రోజుల్లో పావుల మాత్రమే దాని రేటు. ఆ పావుల చొప్పున విద్యార్థులందరికీ 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరికీ తలా ఒక కాపీ అమ్మాడు ఆయన. ఆయన అమ్మడం ఆనాడు మాకు పావులా కూడా భారమే అయి ఉండవచ్చు. కానీ ఆ పావులా పైసలతో ఇవాళ ఎంత దూరం ప్రయాణం చేశానంటే అమెరికా దాకా, లండన్ దాకా వెళ్ళగలిగేటటువంటి ఒక శక్తి కేవలం ఒక పుస్తకంలోంచి మాత్రమే నాకు లభించింది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను నేను. ఒక పావలా, ఆ పావలా ఉన్నటువంటి పుస్తకము మొత్తం నా జీవిత చక్రాన్ని, గమనాన్ని మార్చివేసింది. ఏంటిది ఆ పుస్తకం అంటే శిథిల విపంచి, తీగలు తెగిపోయినటువంటి వీణ. మంచిగా ఉన్న వీణ అయితే అది ఇంకెట్లుండేదో తెలియదు. ఆయన రాసింది తీగలు తెగిపోయిన వీణ పాడేటటువంటి పద్యాలు. ఆ పద్యాల్లో ఏమంటాడంటే, అఖిల జనతతికి ఆనంద సుఖము కూర్చ కరిగి పోయేద కన్నీటి తెరగు నేను అని రాశాడు అందులో. నాకు అప్పటికి పద్యాలు తెలివాయి. కానీ అఖిల జనతతికి ఆనంద సుఖము కూర్చేందుకు మనం జీవించాలని అనుకున్నాను.
ఆనందము సుఖము ఒక్కరి సుఖం కాదు, ఒక కుటుంబం సుఖం కాదు, ఒక సమాజం సుఖం కాదు, మొత్తం అఖిల జగతికి అఖిల జనాలకి ఆనందము సుఖము చేకూర్చేటటువంటి విధంగా మన ప్రయాణం ఉండాలని అనుకున్నా. అదే దాంట్లో కొన్ని పద్యాలు చిన్నతనంలోనే 9వ తరగతి వయసులోనే ఆకర్షించాయి. ఆయన దుఃఖాన్ని ప్రేమించాడు, ఇతరుల దుఃఖాన్ని కూడా ప్రేమించాడు. అప్పటికి మాకెవరికి శ్రీశ్రీ తెలియదు, లేకపోతే చలం తెలియదు, ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎవరు తెలియదు. కానీ ఒక్క అష్టకాల నరసింహారావు శర్మ శిథిల విపంచి మాత్రమే తెలుసు, మాకు అందుబాటులో లేవు. అట్లాంటి దశలో ఆయన రాసిన దాంట్లో జానకీదేవి బాష్పపుంజమును నేను, జానకీదేవి యొక్క సీత యొక్క దుఃఖాన్ని అని, జానకీదేవి బాష్పపుంజమును నేను, జనని గాంధారి హృదయ వేదనను నేను, గాంధారి యొక్క దుఃఖాన్ని నేను, భూమి కృషివలు స్వేద బిందువును నేను. కర్షకుడు చాలా సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కర్షకుడి యొక్క దుఃఖాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కర్షకుడి యొక్క దుఃఖాన్ని పాలకులు పట్టించుకోకపోతే పట్టించుకొని నిరంతరం కష్టజీవిని కర్షకుల్ని ప్రేమించి రైతును నిరంతరంగా సాహిత్యంలో ఆవిష్కరించింది ఎవరు అంటే రచయితలు, కవులు, సంస్కృతి యోధులు మాత్రమే రైతును బాగా ఆవిష్కరిస్తూ వచ్చారు. రైతు కష్టాలన్నీ అర్థం చేసుకున్నారు. కనుక భూమి కృషి వలు స్వేద బిందువును నేను, దుఃఖ రూపము పొందుదును నేను సతమ్ము అన్నాడు. ఎప్పటికీ దుఃఖ రూపాన్నే పొందుతాను అని రాశాడు. ఆ దుఃఖ రూపం ఏంటిది, ఎవరెవరి దుఃఖాలు అనేటువంటి లోకంలో ఎన్ని రకాల పౌరాణిక పాత్రలున్నో వాళ్ళందరి దుఃఖం, వర్తమాన సమాజంలో ఎందరి దుఃఖాలు ఉన్నాయో వాళ్ళందరి దుఃఖం, ఎన్ని రకాల ఘర్షణలు పడుతున్నారో, ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో అసమానతలందరూ పొందుతున్నటువంటి దుఃఖం. ఆ దుఃఖాన్ని నేను ఎప్పటికీ కూడా కవిని దుఃఖ రూపము పొందుదును నేను సతమ్ము అని చెప్పి రాసుకున్నాడు. అట్లా దుఃఖ రూపం పొందినటువంటి ఆయన నుంచి, ఆయన దుఃఖ రూపం పొందిన పద్యాలు చదివి నేను దుఃఖ రూపం పొందడం మొదలుపెట్టాను. నా దుఃఖం మాత్రమే కాదు, ఇతరుల దుఃఖాన్ని కూడా నేను అనుభవించాను. కనుక ఇవాళ ఇక్కడ ఉన్నాను. ఆ పుస్తకం నా జీవిత గమనాన్ని మార్చి ఇంత దాకా తీసుకొచ్చి ఇవాళటి కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా, సుఖంగా ఉన్నా. నా ఒక్కడి ఆనందం కాదు నేను కోరుకునేది. కవి ఎప్పుడు తృప్తిగా ఉంటాడంటే లోకం మొత్తం సంతృప్తిగా ఉన్నప్పుడే కవి తృప్తిగా ఉంటాడు. చాలాసార్లు అంటుంటారు రచయితలకు ఎందుకు ఇంత తపన, ఇంత ఆవేదన అని అంటుంటారు. రచయిత కూడా పట్టించుకోకపోతే ఇంకా లోకంలో ఉండే దుఃఖాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిల్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, దాని వెనుక కూడా దుఃఖమే ఉంటుంది. ఒక సామాజిక పోరాటం, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. ఒక సిద్ధాంతం, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. ఒక తాత్వికమైనటువంటి పరంపర, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. మొత్తం లోకంలో ఉండేటటువంటి అన్ని రకాల మేధో సృజనాత్మక చర్యలన్నిటి వెనుక దుఃఖం మాత్రమే ఉన్నది అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. ఆ దుఃఖం నివారించబడాలి. ఆ నివారించడం కోసమే పుస్తకాలు చదవాలి, పుస్తకాలు రాసే వాళ్ళను ప్రోత్సహించాలి, పుస్తకాలు ప్రచురించే వాళ్ళను ప్రోత్సహించాలి, పుస్తక సంస్కృతి వర్ధిల్లాలి. నిరంతరంగా పుస్తకాలు చదువుకొని మనం జ్ఞానం పొంది, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు, మతములన్నీ మాసిపోవును. జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ అప్పారావు. మతములన్నీ మాసిపోవును అన్న ఆయన కాలపు ఆదర్శం నుంచి ఇవాళ మతం నిలిచి వెలుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. జ్ఞానమే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే మతం నిలిచి వెలుగుతుందో అక్కడ జ్ఞానం కులబడుతుంది, చతికిలబడుతుంది. తిరిగి జ్ఞానం లేచి నిలబడి శిఖరంకెక్కి శిఖరాన్ని అధిరోహించి ఆ మతాన్ని చతికిలబడేటటువంటి శక్తి, చతికిల వేసేటటువంటి శక్తి ఒక జ్ఞానానికే ఉంది. ఆ జ్ఞానం పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాలు చదువుదాం, పుస్తకాలు హృదయానికి అత్తుకుందామని చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. అట్లాగే ఇంకొక మాట, నేను ఈ పుస్తకంతో పాటు, పద్యాల పుస్తకంతో పాటు తాళ్ళూరి నాగేశ్వరరావు అనేటువంటి ఆయన మా ఊరి కథలు అని రాశాడు. అది కూడా నేను 9వ తరగతిలో చదివాను కనుక కథలు రాశాను. ఈ కవి రాసిన పుస్తకాలు చదివాను కనుక కవిత్వం రాశాను. కనుక కథలు, కవిత్వం ఏదైనా సరే మొత్తం సామాజిక సంస్కరణ, జనోద్ధరణ, దీన జనోద్ధరణ, దుఃఖ జనోద్ధరణ అని చెప్తూ ఇప్పుడు మా నాలేశ్వరం శంకర్ తన
నచ్చిన పుస్తకం, తను మెచ్చిన పుస్తకం, తనను ప్రభావితం చేసిన పుస్తకం ఏంటిదో మనం తెలుసుకుందాం నాలేశ్వరం శంకర్ మాటల్లోనే. నాలేశ్వరం శంకర్ మంచి కవి, తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడు, అత్యంత ఆప్తుడు, పుస్తక ప్రియుడు. తను మాట్లాడతాడు. సభాధ్యక్షులు ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి గారు, ఒక మంచి కథా రచయిత్రి కరుణ గారు, అలాగే మరొక కవి వజ్జల శివకుమార్ గారు, అలాగే వీరేందర్ గారు, సభలో ఉన్న మిత్రులారా, పని చేస్తుంది. నాకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకము మొదటిది ఏమిటి అని అనుకున్నప్పుడు, మాది నాలేశ్వరం. మా ఊరికి బస్సు సౌకర్యం కానీ రోడ్డు కానీ ఉండేటివి కావు. నేను ఇప్పుడు చెప్తుంది ఒక 50 ఏళ్ల క్రితం. ఆ చిన్న కుగ్రామం గంగా నది ఒడ్డుకు ఉండేది. మా ఊర్లో చదువుకున్న మొదటి వాడిని నేను. మా నాన్నకి ఏదో కొద్ది అక్షరాభ్యాసం వచ్చు, ఏదో ఆయన మా తాతగారు కొంత నేర్పేవాడు. నాకు చదువుకోవాలని ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నేను. చివరకు 6వ తరగతి చదువుతున్న సందర్భంలో తెలంగాణ 69 ఉద్యమం రావడం, చదువులు ఆగిపోవడం, వెంటనే ఆంధ్ర మెట్రికులేషన్ నేను రాయడం, అప్పుడు ఇంటర్మీడియట్లో చేరాను. మా నిజామాబాద్ జిల్లాలో ఇందూరు భారతి అని ఒక సాహిత్య సంస్థ ఉంది. అందులో మేము సభ్యులుగా ఉండేవాళ్ళం. అందులో సైభా పరందాములు అనే అతను అది నడిపించేవారు. వారి ఇంట్లో ఒక పెద్ద గూడు ఉండేది, అందులో కొన్ని పుస్తకాలు ఉండేటివి. ఆ సభ్యులైన వారు ఆ పుస్తకాలు తీసుకొని చదవాలి అని చెప్పారు. మొట్టమొదట నేను ఇంటర్మీడియట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ గూట్లో ఉన్న పుస్తకాలను తొలిసారిగా చూసి, ఇందులో పెద్ద పుస్తకం అప్పుడు చిన్నపిల్లలం మేము, ఇంటర్మీడియట్, ఏ పుస్తకం అంటే చిన్న పుస్తకం తీసుకొని చదివితే బాగుంటుందని అన్ని వెతకగా నాకు తొలిసారిగా చేతిలోకి చిక్కిన పుస్తకం శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. ఆ మహాప్రస్థానము, శ్రీశ్రీ అంటే పేరు లేదేంది పుస్తకం మీద, ఎక్కడైనా ఉందేమో అనుకున్నాం. అంటే అది కూడా తెలియని ఒక అజ్ఞానం మాలో ఉండేది. అప్పుడు సైబా పరందాములు గారు అన్నారు, ఈ పుస్తకం నువ్వు చదువు, నీకు ఇష్టం ఉంటుంది అని. మా సంఘంలో ఉన్నవారి స్వభావాలను గుర్తుపట్టేవాడు కనుక నువ్వు సరిగ్గానే తీసుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఇంటర్మీడియట్లో ఈ పుస్తకం, నేను మహాప్రస్థానం తొలిసారిగా ఈ పుస్తకాన్ని చూశాను. ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు మొట్టమొదట నచ్చినది ఏమిటనంటే, ఒక పదం రిపీట్గా ఉండేటివి నేను బాగా చదువుకునేవాడిని అప్పటి రోజుల్లో. ఆ రిపీట్నెస్తో రాయాలని కోరిక. అప్పటికి నేను కొన్ని కవితలు రాశాను పత్రికలలో, కానీ నాకు ఏ అభిప్రాయాలు లేవు, ఏం తెలియదు నాకు, ఉట్టి శూన్యంలో ఉన్నవాడిని. అప్పుడు ఈ మహాప్రస్థానం వచ్చిన తర్వాత, మహాప్రస్థానం అంటే కూడా నాకు ఆ రోజుల్లో అర్థం తెలియదు. చివరకు వెళ్ళి మహాప్రస్థానం అంటే ఏమిటని అప్పుడు సైబా గారిని అడిగాను. ఆ తర్వాత ఈ పుస్తకంతో నాకు శరీరానికి వెన్నెముక ఉంది, కానీ నా సాహిత్యానికి వెన్నెముక శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అనేది చాలా స్పష్టంగా అనుకున్నాను. ఈ మహాప్రస్థానం నాకు వెన్నెముక కావడానికి కారణం ఏమిటి అని అనుకుంటే, నేను చాలా కష్టాల్లో అడుపు తినే కుటుంబం నాది. భిక్షాటన చేసి బ్రతికేది. భిక్షాటన చేసేవాడికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బ్రతకడం అంటే ఇంకా కష్టం. అప్పుడు పుస్తకాలు చదవలేదు కనుక జీవిత పోరాటంలోనే నేను ఉన్నాను. ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఈ పోరాట పుస్తకం నా చేతిలోకి వచ్చింది. అందువలన ఈ పుస్తకము చదివినప్పుడు గర్జించు రష్యా, గాంధించు రష్యా, పర్జన్య శంకంబు పూరించు రష్యా, లే రష్యా, రా రష్యా అనగానే మేము ఇంటర్మీడియట్ రా అని పిల్లలతోటి సరదాగా మాట్లాడేవాళ్ళం. కానీ అప్పుడు రష్యా అంటే మాకు తెలియదు, గర్జించ్ అంటే తెలియదు,
రారా రష్యా లేలే రష్యా అనేది మనకి ఏమాత్రం తెలిసేది కాదు, కానీ నాకు మాత్రం అది బాగా అనిపించేది. నాకు అన్నింటికన్నా తొలిసారిగా ఆ సమయంలోనే పిక్చర్ ప్యాలెస్ అని మా నిజామాబాద్ జిల్లాలో ఒక టీన్ రేకుల సినిమాలు ఉండేది. అందులో భూమి కోసం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎది చూసి మోసపోకుమా అని ఒక డప్పు పాట ఉంటుంది అందులో. అది నన్ను ఎంత ప్రభావం చేసిందనంటే, అది ఎవడు రాశాడో నాకు తెలియప్పటికీ, అది శ్రీశ్రీ రాశాడని ఎంఏకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, నాకు అప్పటిదాకా తెలియదు. ఈ పుస్తకం చదివిన తర్వాత, ఆ పాట విన్న తర్వాత ఆయన అడుగులో అడుగు వేయడమే సరి అయినదని ఒక స్వభావం నాకు ఏర్పడింది. అందువలన ఈ మహాప్రస్థానం తొలిసారిగా నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని చదివాను. అందులో నాకు నచ్చిన తొలి కవిత ఏమిటంటే, వస్తే రాణి రాణి కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు. అది నా జీవితం గురించి ఆ కవి రాశాడు అని అనుకున్నాను. పోతే పోనీ సుతుల్ హితుల్ సతుల్. అమ్మ, నేను మా ఇంటిని వదిలిపెట్టాను, మా అమ్మ పోయింది, మా నాన్న పోయింది, పోతే పోనీ. ఒక ధైర్యాన్ని కూడా నాకు ఆ పుస్తకంలో ఉన్న కవిత నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. తర్వాత కాలంలో ఆ కవిత్వం చదివిన తర్వాత మన తెలుగు భాషకింత సంగీత శక్తి ఉన్నదని నేను తర్వాత తెలుసుకున్నాను. మన సంస్కృతాన్ని పూర్తిగా మార్చి రెండవ మూడవ అర్థంలోకి మార్చాడని తర్వాత తెలుసుకున్నాను. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా అనే దాన్ని విన్నప్పుడు మేము దేవాలయంలో పూజారులం, శివాలయంలో పూజారులం. ఆ శివాలయంలో పూజ చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు, మా నాన్న బలవంతంగా పంపించేవాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఘర్మజలానికి 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 అనే 3 సార్లు ఆ పదం ఉంటుంది. కర్మజలానికి అని కూడా ఉంది. నాకు అప్పుడు అర్థం కాలే, ఘర్మజలానికి ఘర్మజల. నాకేంటంటే రిపీట్ పదాలు ఉండగానే నాకెందుకో పూడక వచ్చినట్టు ఉండేది. అమ్మ ఎంత బాగుంది అంటే ఏముంటుందని కాదు, ఆ ఉద్విగ్నత నన్ను బాగా ప్రభావం చేసింది. ఘర్మజలానికి 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 కర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడో అనే దానిలో శ్రమించేవాడి యొక్క చెమటనే భగవంతుడి పాదాల కింద ఉన్న పవిత్రమైన నీరు కన్నా శ్రామికుడి చెమట నీరే గొప్పది అన్నది నాకు తొలిసారిగా మనసులో పడిన భావం. అలాగే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అని అంటే మేమనుకున్నాం ఏంటంటే, ఆ రోజుల్లో మాకు అర్థమయ్యేది కాదు. మరో ప్రపంచం అంటే ఈ ప్రపంచం కానీ ఇంకేం ప్రపంచం అంటే పోయేదే కదా, ఆ ప్రపంచమే స్వభావం ఉండేది. కానీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం అంటే ఎక్కడికి అని అప్పుడే మాకు కొత్తగా అనిపించింది. అంటే శ్రామికలో సౌభాగ్యానికి ఈ ప్రపంచం అక్కడ ఉంది అని మొట్టమొదట నాకు చెప్పిన వాడు శ్రీశ్రీ. ఆయన నేను చాలా ఎన్నికకి వచ్చిన తర్వాత ఒక్కసారి చూశాను, కానీ నన్ను మాత్రం నా రక్తంలో జీర్ణించుకుపోయిన పుస్తకాలలో మహాప్రస్థానం నాకు చిన్నతనంలో ఆ పుస్తకమే ఉంది. అయితే అప్పటి రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు, భూకంబేక బేకంబాక ఏంటో ఈ భూకంబేక బేకంబాక నాకు అర్థం కాలేదు. కలకత్తా కాళిక నాలిక కావాలో ఈ నవకన్య అంటే నేను కూడా డిగ్రీకి పోయి ఎంఏకి వచ్చిన తర్వాత నేను కలకత్తా పోయినాను. నువ్వు ఏం చూస్తారంటే నాలుక చూస్తానని మా వారికి చెప్పి కలకత్తా దేవికి నాలుక చూడడానికి పోయినాను శ్రీశ్రీ ప్రభావంతో. ఆ నాలుక మీద కుంకుమ వస్తారు, ఓహో ఆయరుపా అని నాకు తర్వాత రక్తచందనం అనే తర్వాత వాడిన పదాలకు నాకు అర్థాలు తర్వాత తెలుసుకోవటానికి వీలు ఏర్పడింది. ఒక అద్భుతమైన పుస్తకంలో ఆ రోజుల్లో నాకు అర్థం కాలేదు, డిగ్రీ అయిన తర్వాత అర్థమైంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం భువన ఘోషకు బావుటాను. ఈ పదాలు వింటే ఏమిటనంటే ఖచ్చితంగా ఆ ఎమోషనల్ స్పిరిట్, భావోద్విగ్నత రక్తంలో ఇంకిపోయేంత ఆవేశం ఆ పదాలలో నాకు అనిపించేది. అంత అద్భుతమైన ఇందులో రాశాడు. కనుక ఒక్కొక్క కవిత మెల్లగా చదివినప్పుడు బాగా తరగతి గదిలో మాట్లాడుకున్నాయి. ఈ ఆరతి పల్లెం తలుపుకు గొల్లెం కాదేది కవిత అనరం, దాన్ని చూసి మక్కి కవిత రాశాం. ఆ రోజుల్లో
తీసుకుపోయి మాకు ప్రాణరావు అని మీ అందరికీ బాగా తెలుసు. మా భూమి సినిమాకు మాటలు రాసిన వాడు మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. అది తీసుకుపోయి ఏం రా కాపీ రైటర్ ఇట్లా రాయదురా అని అన్నాడు. కాబట్టి మాకు కొద్దిగా ఆ ప్రభావము, ఆ కాలంలో ఆ స్పిరిట్, ఆ భావోద్విగ్నత, ఆ ఎమోషనల్ కాంటెంట్, ఒక పదములో ఉన్న శక్తి ఎంత ప్రభావం చేస్తుంది అనేది మన కవిత్వంలో జీర్ణించుకోవాలి అనే భావం నాకు మహాప్రస్థానమే నాకు ఇచ్చింది. అలాంటి ఒక గొప్ప దానిలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. అప్పటికి మాకు ఉండేది ఏమిటనంటే పొగడరాని తల్లి భూమి భారతిగానే ఉండేది మాకు. ఏ దేశమే అయినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి. పొగడమేదయ్యా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణంలో. నాకు ఆ రోజుల్లో బాగా నచ్చిన కొటేషన్ ఏమిటనంటే కాకుంటే కన్నీళ్లతోనే ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, కాకుంటే ఆ చివరకున్న కన్నీళ్లు. అమ్మయ్య, ఈ కన్నీళ్లే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. ఆ కన్నీళ్లు రాకుండా ఉండే కవిత్వం రాసుకోవడం మన విధి అనే భావన నాకు ఈ పుస్తకమే నాకు కలిగించింది. ఇది ఒకసారి నాకు మా అమ్మ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అభ్యుదయ ఉద్యమము, విప్లవోద్యమము, నక్సలైట్ ఉద్యమము అన్నిటికీ ప్రాణప్రదమైన పుస్తకము మహాప్రస్థానమే అనిపించేది. అందులో ఉన్న ఆ లాజిక్, ఒక ఎంత లాజిక్ అంటే నాకు బాగా చిన్నతనం గురి చేశాను సార్. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు అవసరవాడు ఇంతంత బంగారాన్ని తీసుకొని దాన్ని తీగ తయారు చేస్తాడు. ఆ తీగ చిన్న చిన్న రంధ్రాలలో ఆ బంగారం ముక్క పెట్టి లాగుతూ ఉంటాడు. లాగుతూ ఉంటే తీగ బాగా పొడవు అవుతుంది. అంత పొడవైన భావోద్విగ్నత గల పద జాలంతో ఉన్న పాదాలు శ్రీశ్రీలో ఉన్నాయనేది నాకు చిన్నతనంలో తెలిసింది. మరొకటి గోళీ సోడా ఉండేది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు గోళీ సోడా కొట్టగానే పెద్ద శబ్దం వచ్చేది. ఆ శబ్దంతో వెళ్ళి అక్కడనే ఉండేవాళ్ళం. అది భలే కొట్టుకునేది. కానీ ఆ తర్వాత శ్రీశ్రీ చదువుకున్నప్పుడు ఆ గోళీ ఏమనిపించేదంటే, సోడా వీడుగా అవుతాడు, సీసా అలా ఉంటుంది, గోళీ బయటకు వెళ్ళదు, లోపలికి వెళ్ళడు. కనుక ఒక రైతైనా ఒక శ్రామికుడైనా అటు కిందికి వెళ్ళలేడు, అటు పైకి వెళ్ళలేడు. గోళీ లాగానే ఈ ప్రపంచంలో వాడు ఉన్నాడు అనే ఒక భావము ఈ పుస్తకం నాకు అందించింది. కనుక ఇంతటి మంచి పుస్తకం శ్రీశ్రీ అనే 2 అక్షరాలు నా జీవితానికి ఒక పర్యాయంగా మిగిలినాయని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాకూబ్ గారికి, బుద్ధిరాజు ప్రవీణ్ కుమార్ గారికి, విన్న మీకు కొద్దిగా శ్రీశ్రీ నా రక్తంలోకి వస్తున్న సమయంలో నేను నిలిపివేశాను. కానీ మీ అందరి రక్తాలలో కూడా ప్రవహించేది శ్రీశ్రీ అనే భావిస్తూ ఈ పొయిట్రీ అనే దానిలో ఈ ట్రీకి పూసిన పుష్పాలే ఈనాటి ఉద్యమాలు అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. కవితా సంపుటి కూడా రిలీజ్ చేశాడు. మంచి కవి, తనను ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి తెలుసుకుందాం. ప్రభావితం చేసిన పుస్తకాల గురించిన ప్రభావితం చేసిన పుస్తకాల గురించి, నచ్చిన పుస్తకం గురించి, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి, నచ్చిన పుస్తకం గురించి మాట్లాడుకునే ఒక మంచి సందర్భాన్ని ఈనాటి ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసి వినూత్నమైనటువంటి విధానంలో ఒక కవిగా, ఒక రచయితగా వాళ్ళను ప్రభావితం చేసిన సాహిత్యం ఏమిటి అని తెలుసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఇక్కడ ఏం జరుగుతుంది? పుస్తక ప్రదర్శన ప్రతి ఏటా నిర్వహించబడుతుంది, యథాలాభంగా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ పెట్టే ప్రతి కార్యక్రమం వెనుక ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటి? ఇంతమంది రచయితలు కొలువు తీరిన ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, ఈ పుస్తక ప్రదర్శన స్థలంలో ఎంతమంది మహారచయితలు పుస్తకాల రూపంలో అక్కడ నిలబడి చూస్తున్నారు, వింటున్నారు, మనతో మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి చోట మన కళ్ళ ముందు కదులుతున్నటువంటి కవులు, రచయితలు, వీళ్లకు ఏం అభిప్రాయం ఉంది, దీని గురించిన అసలు పుస్తకం పైన వీళ్ళకున్న
అనుభవం ఏమిటి అనే దాన్ని ఒకసారి తరచి మీ ముందు విప్పి చెప్పుకునే అవకాశం కలిగించడం అనేది ఒక గొప్ప లక్ష్యం. ఈ లక్ష్యం ద్వారా మీకు ఏమవుతుందంటే మీలో ఉన్న సృజనాత్మకత కూడా ఇది ఒక రకంగా ప్రాణవాయువులాగా ఉపయోగపడేటువంటి అంశం. కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నాకు అసలు కవిత్వం రాయాలి అనే ఒక ఆలోచన కలిగించడమే మొట్టమొదటి కారకుడు వేములవాడలో మామిడిపల్లి సాంబ కవి. ఆయన కవి అని, ఈయన కవిత్వం రాస్తాడని మాకేం తెలియదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ధారతోటి ఆయన ఆకారం చూస్తే మనకు ఒక యోగి వేమనలాగా చిన్న పంచ కట్టుకుని ఒక గుత్ప అంటాం తెలుగులో, ఇంత కర్ర ముక్క చేతులు పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. ఆశువుగా పద్యాలు చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్తుంటే ఆయన వెనకాల వెళ్తూ మేము ఆయన చెప్పే పద్యాలను మేము రాసుకుంటూ ఉండేవాడు. అలాంటి కాలంలో సిద్ధార్థి గారికి పావలా పుస్తకం అన్నట్టు నాకు 15 పైసలకు ఒక పుస్తకం దొరికింది, సాంబకవి 50లో వేసిన పుస్తకం అది. అంటే 50లోనే 15 పైసలు పెంచి వేశారట రైటర్. ఆ పుస్తకం నాకు కనపడంగానే చాలా ఆశ్చర్యపోయినా. ఆయన ఆవేశం, ఆ పద్యాల్లో ఆయన పొదిగినటువంటి ఒక్కొక్క పద్యాన్ని చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే ఇంత ఆవేశాన్ని కూడా ఒక పద్యంలో కుదించి చెప్పగలగడం, ఆ పద్యం మళ్ళీ చదివిన మా లోపల ఎంతో ఆవేశాన్ని రగల్చడం అనేది, అంటే ఆ సాహిత్య సృజనలో ఆయన వైవిధ్యం ఏంటి, ఎంత గొప్ప చైతన్యం ఆ అక్షరంలో ఇమిడి ఉన్నది అన్న అంశం మాకు అనుభవంలోకి వచ్చింది. అలా చూస్తుంటే కొడవలి నేల జారినది కొంగు బజారున జారే, ఎన్నియో గడబిడలైనవి నా బ్రతుకు గట్టుకు మోసిన కట్టేయరా, కుడవను కూడు కట్టుకున్న గుడ్డయు లేక కృషించే నాయుడల్, నడుము మరింత సన్నమై నవ్వు ముఖం అది పెంకయ్యరా అని మనిషి యొక్క జీవితం ఎంత తిండికి లేని పరిస్థితిలో ఆ పేదరికం అతన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంలో సమాజంలో అతనికి జీవనోపాధి కొరక ఏ రకమైన స్పందన లేని సమయంలో ఆ వ్యక్తి యొక్క గుండె కోతను ఆ మధ్యలో చాలా ఆశ్చర్యం. అందుకే ఆయన కూట ప్రవాద కైతం కులశైల దూరం, కూట ప్రవాద కైతం కులశీల దూరం, కాలం కళంకిత మనస్క జనానుకూలం, ఉద్వీక్ష సాంబ కవిన శివభక్తి బాజా, నిష్పాదిత కృతిరియం కుపథం నిరుంధ్యాత్ అని ఆయన మొట్టమొదట రాసుకున్నటువంటి పద్యం. ఎన్ని పద్యాలంటే హక్కులు భారతీయులని స్వతంత్రత వచ్చనంచు ఉబ్బితి, హక్కులు భారతీయులవి స్వతంత్రత వచ్చనంచు ఇవి స్వప్న సమములాయరా అంటాడు. అంటే ఆనాటికే హక్కులు ఇచ్చింది, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. ఇవన్నీ మాకు స్వప్నంలోనే కనబడుతున్నాయి తప్ప మాకు ఎక్కడా కనబడలేదు అని ఆయన చెప్తాడు. అంతేకాకుండా ప్రతి పద్యంలో చివర ఒక వాక్యం చెప్తాడు, లోభము అంటాడు. లోభం వీటన్నిటికీ కారణం ఏమిటి? స్వార్థము, సంకుచితత్వము, బంధుప్రీతి ఇవన్నీ నిండిపోతున్నటువంటి మనుషులకు ఆ లోభమే మూల కారణం. కాబట్టి లోభమా లోకమెల్ల కల్లోలమయ్యే, పాపమును గాలిపోసి కాపాడనేలా అని ఆ పద్యాన్ని ఆయన వివరిస్తారు. అట్లా లోభ సంహారము అనే ఒక పుస్తకాన్ని ఆయన రాసింది నేను తీసుకున్నాను. అప్పటి నుండి ఎన్ని పద్యాలంటే ఒక్కొక్క పద్యంలో ఒక అద్భుతమైనటువంటి ఆవేశాన్ని ఆయన పోగు చేసి చెప్పాడు. ఆఖరికి ఒక్కొక్క పద్యం అంటాడు, దండుగయ్య కాది చేతికందని ఫలంబు, నిష్ప్రయోజనమే కాది నిర్జనమని. ఇంత కష్టపడ్డా, ఇంత కృషి చేసినా సాధించిన ఫలితం చేతికి అందకుండా పోతున్నప్పుడు ఇదంతా దండుగేగా, నాకేం ఉపయోగపడుతుంది అని ఒక శ్రమజీవి కష్టపడుతున్న ఆలోచనను ఆయన అక్కడ పద్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తలచినది విశ్వహితమా నిర్దయుల మతమా, ఇప్పుడు ఏం తలచినారు వీళ్ళంతా?
ఇది నిర్దైవ మతంగానే కనబడుతుంది కానీ విశ్వహితంగా లేదు అని అప్పుడే నిర్ధారణ చేశాడు ఆయన. అలా లోకసంహారం పద్యాల నిండా ఆయన ఒక ఆవేశాన్ని రగిల్చేటువంటి అగ్ని కణాలను పోగు చేసి పొదిగి మనకు అందించినటువంటి పుస్తకం లోకసంహారం. తర్వాత లంచగొండితనం గురించి, గుడిలో కాసులనంట కూడదట్టును కూర్చుండు ఉద్యోగి, అంగడిలో ఉద్దర బేరం ఆడదట, సర్కారును విచారింప లోగడ రూల్స్ కొరగలరు. అయిపోయింది, లోపల రూల్స్ పాత రూల్స్ మారిపోయినాయి, ఇప్పుడు కొత్త రూల్స్ మార్చుకున్నాం మేము, ఇప్పుడు నువ్వు నీ పాత రూల్స్ నడవదు ఇక్కడ అని బయటకు పంపించేస్తున్నారు. కొన్ని అంగడిలోకి వెళ్తే మార్కెట్లో ఒక్క పైసా అప్పు పుట్టదు, మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. ధరలను చూసిన పెంచు వారికి దయా దాక్షిణ్యములు 50లో 1950లో చెప్పిన పద్యం, ధర్మం అడుగంటే సత్యంబు దారి తప్పి న్యాయం అడవిలో పడి నయంబు చెడి అని ఒక్క మాట అంటాడు. మారుపడకున్న మనకు క్షేమంబు లేదు. 1950లోనే చెప్పాడు. మనం ఇలా వింటూ వింటూ తలనూపుతూ కూర్చుంటే లాభం లేదు. మారు పడకపోతే, ఎదురు తిరగకపోతే మనకు క్షేమం లేదు అని అప్పుడే ఎలుగెత్తి చెప్పాడు. మనిషి ఏ వైపు ఉండి ప్రశ్నించాలో, ఎలా ప్రశ్నించాలో, ఎంత పదులుగా ప్రశ్నించాలో, బాధ్యతగా ఉండాలనో కవికి నిర్దేశించినటువంటి, నా దృష్టిలో కవికి మార్గదర్శనం చేయించినటువంటి ముఖ్యమైన సూత్రాలన్నీ ఆ లోకసంహారం పుస్తకంలో ఉన్నాయి. లోభమా లోకమెల్ల కల్లోలమయ్యే పాపములు గాలెబోసి కాపాడనేలా. ఆఖరికి అంటాడు, నిన్ను చంపకపోతే నేనెట్లు కవిని అంటాడు, నిన్ను సంహరించకుండా నేనెట్లు కవిని అని. అంటే లోభాన్ని మొట్టమొదటి వీటన్నిటికి మూల కారణమైన ఆ లోభం అనే గుణాన్ని ఎదిరిస్తూ మామిడిపల్లి సాంబకవి సాధించినటువంటి ఆ పుస్తకం నన్ను చాలా ఆలోచన కలిగజేసింది. చాలా గొప్ప పుస్తకం. లోకసంహారం ప్రతులు కూడా లేవు, కానీ ఈనాటికి నా మనసులో గింగిళ్ళు అనేటువంటి ఆయన వాక్యాలు, ఆయనతో కలిసి ఆయన వెనకాల నడిచిన కాలం మమ్మల్ని ఇంకా కవిత్వం పట్ల ఆరాధిస్తూ, కవిత్వాన్ని ఆలోచిస్తూ, కవిత్వంతో బతికేటువంటి ఒక అవకాశానికి యోగ్యతను మాకు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. కాకుండా నాకు బాగా నచ్చిన మరొక పుస్తకం, కింద 4 మాటలు చెప్తా. ఎన్నో పుస్తకాలు చదువుతాం. అరణ్యక నవల వనవాసి పుస్తకాన్ని రచించినటువంటి బందోపాధ్యాయ పుస్తకాన్ని తెలుగులో సూరంపూడి సీతారాం గారు అనువాదం చేసిన పుస్తకం ఇది. 1938లో వెలువడిన ఈ నవల ఎంత ఆశ్చర్యం అంటే, ఆ నవలను తీసి చదవాలి. ఆ నవల ఇలా ఉంటుందని నేను ఇంకా వర్ణించి చెప్పేంత అవసరం లేదు. ఆ నవలలో ఉన్న గొప్పదనం ఏంటంటే, మీరు నవలలో ప్రవేశించే వరకే మీ చేతిలో మీరుంటారు. తర్వాత ఉన్న పాత్రలు మీరు అయిపోతారు. ఆ పాత్ర మీరుగా మారిపోయే ఒక గొప్ప శక్తి ఆ నవలలో ఉంది. కాబట్టి వనవాసి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి నవల ప్రతి ఒక్కరూ చదవదగిన నవల, నన్ను చాలా ఆలోచింపజేసిన నవల. ఇప్పుడున్న సమయాన్ని వినియోగించుకొని మీకు నచ్చినటువంటి ఈ 2 పుస్తకాల్ని క్లుప్తంగా పరిచయం చేసుకోవడం జరిగింది. కృతజ్ఞతలు. శివకుమార్కి ధన్యవాదాలు. తను స్థానికంగా ఉండే కవి కూడా ప్రభావితం చేయొచ్చు. చిన్న పుస్తకం కూడా పెద్ద ప్రభావం చేయొచ్చు. పెద్ద పుస్తకమే కానక్కర్లేదు, చిన్న కవి కూడా పెద్ద కవిగా మార్చవచ్చు. కాబట్టి ఏ పుస్తకం అని కాదు, పుస్తకం చదవడం ముఖ్యం, ఆ చదివిన పుస్తకాన్ని హృదయంలోకి తీసుకోవడం ముఖ్యమని చెప్పినందుకు వజ్జల శివకుమార్కి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు సి వీరేందర్ మానసిక శాస్త్రవేత్తగా మీ దృష్టికి ఇప్పటికే వచ్చి ఉండవచ్చు. చాలా ఛానళ్లలో తను తరచుగా కనబడుతుంటారు. ముఖ్యంగా యువతరం యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు సమాజాన్ని, తనను, కొత్త తరం ఆలోచనలను అనుసంధానం చేసి విశ్లేషణ చేయగలిగేటటువంటి శక్తి వీరేందర్కు ఉంది. ఇప్పుడు వీరేందర్ తనను ప్రభావితం చేసినటువంటి పుస్తకం, తాను మెచ్చిన పుస్తకం, తనకు నచ్చిన పుస్తకం గురించి మాట్లాడుతారు. థ్యాంక్ యూ అండి. వీశ్వరమ్మ గారు నమస్కారం సార్. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన పుస్తక ప్రియులందరికీ కూడా శుభాభివందనాలు.
ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కవి సమ్మేళనాలు జరుగుతున్నప్పుడు అటెండ్ కావడంతో పాటు విజ్ఞప్తి హైదరాబాద్ బుక్ నేను చదివిన మొట్టమొదటి కవులు రాసిన కవిత వచ్చిన కవిత ఏంటంటే సిద్ధారెడ్డి గారు హైదరాబాద్ కాగడ అని 78 ఆ పుస్తకం చదివిన తర్వాత అలా ఆశ్చర్యం వేసింది. అరే అవును కదా, మనకు అనిపించింది ఇట్లా రాయొచ్చు కదా అనిపించిన తర్వాత ఆ డివిటీ పుస్తకం ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను చాలా కవితలు రాశాను. ఫార్చునేట్లీ మేము సిద్దిపేటలో పుట్టడం మూలన సిద్దిపేటలో కవులు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు నాటకాలు ఎక్కువ వేసేవాళ్ళం. సిద్దిపేట కళాశాలలో కూడా ఎప్పుడు రెగ్యులర్గా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుండేవి. అందులో మాకు లైబ్రరీ కూడా ఉంది అక్కడ సిద్దిపేట మార్కెట్ దగ్గర. ఆ లైబ్రరీలో రెగ్యులర్గా కవి సమ్మేళనాలు అవుతుండేవి, చర్చలు జరుగుతుండేవి. ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించడం ఒక పాటు. కవితలు రాయొచ్చు అని మాత్రం సిద్ధారెడ్డి గారి దివిటి పుస్తకంతో మమ్మల్ని ప్రొవైడ్ చేసి మేము రాయొచ్చు అని అనిపించింది. అప్పుడున్న సిద్దిపేట కళాశాలలో చాలామంది తెలుగు లెక్చర్స్ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ తర్వాత పీజీకి ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీకి వచ్చిన తర్వాత చాలా ప్రభావం చేసిన పుస్తకం ఏంటంటే నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం. దట్ చేంజ్ ద హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. అంటే మన నిజ జీవితంలో జరిగే ఎన్నో రకాలైన వాటికి భౌతిక శాస్త్రంతో ఎక్స్ప్లెయిన్ చేయడం, విషయాన్ని సాంకేతికతో ఎట్లా చూడాలి అనేది ఆ పుస్తకం చాలా, అది రష్యన్ బుక్ తెలుగులో అనువదించిన తర్వాత చదవడం జరిగింది. ఆ తర్వాత చాలా లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ మేము చదవడం జరిగిన తర్వాత నేను ఫిజిక్స్ పిహెచ్డి చేసి అబ్రాడ్ వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత there was a conflict was there going in my head. అప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా ఉధృతంగా ఈ కార్పొరేట్ కళాశాల యొక్క ప్రభావంతో ఎక్కువ మంది చనిపోవడాలు, నేను కూడా అప్పుడు ఐఐటి పిల్లలకు పాఠం చెప్పాలి ఇవన్నీ చూస్తుంటే ఛాలెంజ్ మై ఎగ్జిస్టెన్స్. వాట్ ఫర్ ఐఎమ్ రియలీ డూయింగ్? ఐఎమ్ యాడింగ్ ప్రెషర్ టు ది సొసైటీ ఆర్ ఐఎమ్ రియలీ హియర్ టు హెల్ప్ ద పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రెషర్? Then I took a decision to shift my professional career from physics to the psychology. There is a biggest challenge faced by the everybody around me. Na మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏంటి అసలు ఒక చాలా ఏమంటారు డబ్బుల పరంగా బాగా ఉన్న ప్రొఫెషన్లోంచి సైకాలజీ అంటే 25 years బ్యాక్ ఎవరికి తెలియని రంగంలోకి వెళ్తున్నాం. అసలు హౌ యూఆర్ గోయింగ్ టు స్టాండ్? వాట్ ఫర్? నువ్వు ప్రొఫెషన్లో ఉన్నావని సంగతి ఎవరికి తెలియదు. నువ్వు వచ్చి ఈ రూమ్లో కూర్చుంటే నువ్వు ఎక్కడికి ఎవరు వస్తారో నువ్వు ఎవరికి తెలుస్తావు. ఆ కాలంలో మాకు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పుస్తకం ఉండేది, మాకు ఒక కథ ఉండేది. అప్పుడు అనుకోకుండా నేను విశాలాంధ్ర పుస్తకాలు వెళ్ళినప్పుడు బంచ్ ఆఫ్ బుక్స్ కొంటే దానిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథల పుస్తకం ఒకటి కనబడింది. దాంట్లో చాలా కథలు ఉన్నాయి. గులాబీ అత్తర్ ఒకటి ఉండే, తర్వాత వడ్లగింజ అని ఒక కథ ఉంది. దట్ స్టోరీ యూ కెనాట్ బిలీవ్, ఇట్ చేంజ్ మై హోల్ లైఫ్ స్టైల్. దాంట్లో ఎట్లా అంటే ఒక చెస్ ప్లేయరు చెస్సే జీవితంగా జీవిస్తున్న వ్యక్తి జీవితంలో ఏ రకంగా కూడా ఆసరా లేని పరిస్థితి లోపల రాజధానికి వచ్చి అప్పుడు గజపతి రాజు యొక్క మన్నన పొందాలి, నా ఆర్టును చూపించాలి అని ఆ రాజు ఒక అనౌన్స్ చేస్తాడు. చెస్లో కనుక నన్ను ఎవరైనా ఓడిస్తే ఈ దేశంలో ఈ రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తానంటాడు. అరే ఇది బాగుంది కదా అని చెప్పి ఆ చెస్ ప్లేయర్ వస్తాడు. రాజధానికి వచ్చిన తర్వాత రాజును కలవాలంటే ఈయన బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి, చినిగిపోయి ఉంటాయి, పక్కగా ఉంటాడు. ఎవరు రానిస్తారా అసలు అందరూ వెళ్ళి రాజు టైం వేస్ట్ చేస్తారా అని పంపించేస్తారు. దాంతో క్వశ్చన్ మార్క్ వచ్చి అరే ఎట్లా, హౌ ఐ కెన్ బికమ్ ఏ బెస్ట్ చెస్ ప్లేయర్ ఆర్ హౌ ఐ గోయింగ్ టు రీచ్ అవుట్ ది కింగ్ అని ఆలోచిస్తున్న క్రమం లోపల పుట్టకుల్లమ్మ చెప్తుంది, అరే బిడ్డ నువ్వు తెలివైన వాడే నిజమే, నీకు తెలుసు ఈ ప్రజలకు తెలియదు కదా అన్నట్టు. ఈ ప్రజలకు తెలియజెప్పే పని చేయాలి నువ్వు ఏదన్నా అంటే, అరే నిజమే కదా ఏం చేయాలి నేను మరి అంటే ఆమె చెప్తుంది, నువ్వు వెళ్ళి ఇక్కడ రాజ్యంలో చాలా ప్లేస్ ఉన్నాయి, అక్కడ చెస్ ఆడుతూ ఉంటారు, యూ షుడ్ గో దేర్ అండ్ పర్ఫార్మ్ యువర్ స్కిల్ అంటారు. అరే భలే ఉంది కదా అని చెప్పి ఆ ఒక ఊరికి ఒక కాదంలో ఉన్న మామూలు ప్రజలు ఆడుకునే చెస్ ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళేదంటే చూస్తున్నాడు.
చూస్తుంటే ఒక మ్యాచ్ డ్రాక్ వచ్చేస్తుంది. ఒక వీక్ పాయింట్ ఉన్న ఆయన దిక్కు పోయి ఆయనకు చెప్తాడు, నువ్వు ఇట్లాగా చేసేది ఇగో ఈ రాజుకి ఇట్లా షా పెట్టు, నువ్వు గెలవచ్చు అని పెట్టగానే ఒక్కసారి మ్యాచ్ యొక్క ఏంది తీరు మారిపోతుంది. ఓడిపోతాడు అనుకున్నాడు కాస్త గెలిచిపోతాడు. గెలిపోయిన అక్కడ ఉండి ఆశ్చర్యపోతాడు, అదే ఇట్లా కూడా ఆడొచ్చా అని. వెంటనే వాని పక్కకు కూర్చొని ఇక వాడు ఎన్ని మ్యాచ్లు అవుతాడు, ఎంతమంది ఆడినా కూడా వాడు అందరిని ఓడిచేస్తాడు. ఓడగానే ఒక్క రోజులతోటే అక్కడ ఉన్న 100 మందికి తెలిసిపోతే అమ్మా దిస్ ఫెలో ఇస్ రియలీ ఫెంటాస్టిక్ మ్యాన్, వీడికి అసలు అద్భుతమైన తెలివితేటలున్నాయని అనుకుంటాడు. అట్లా ఒక నెల రోజుల లోపల ఎక్కడెక్కడ చెస్ ఆడేటోళ్ళు ఉన్నారో అక్కడక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఓడిచేస్తారు. ఇది మాట 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 మెల్లగా అది రాజభవనం చేరుతుంది. అక్కడ మంత్రికి తెలుస్తుంది. రాజు చిరాకు పడతా ఉంటాడు, ఏంది మన రాజ్యంలో నాతో నిలబడి కూర్చొని గంట సేపు ఆడేవాళ్ళు లేరా, చిచి నువ్వు అన్యాయం చేస్తున్నారు మీరందరూ, అసలు పని చేస్తలేదు మీరు అనే చిరాకును ప్రవర్తిస్తూ ఉంటాడు. వెంటనే ఈయన పేరు అక్కడ చేరుతుంది. మంత్రి అంటాడు, అమ్మాయి ఎవడోడు దొరికిండు, కనీసం రాజు ముందర నిలబెడదాం వీడిని, కానీ అంతకంటే ముందు నేను చెక్ చేయాలి కదా అని చెప్పి ఆ రాజులు మంత్రులు రాజభవన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆడుకునే ఒక ప్లేస్ ఉంటుంది. వీడిని అక్కడే తీసుకెళ్తారు. వాడు అక్కడ గంట సేపట్లో ఎవడెవడు వస్తాడు అనుకున్న అందరినీ మట్టి కనిపించేస్తాడు. అనగానే వాళ్ళందరూ ప్రశాంతం వస్తామయ్య వీడు రైట్ పర్సన్ టు రీచ్ అవుట్ ద కింగ్ అనుకుంటారు. రాజుతోటి పోటీ పెట్టిస్తారు. పోటీ పెట్టేసిన తర్వాత ఏంది 15 రోజులు ఆడతారు. రాజు ఆల్మోస్ట్ ఓడిపోయి స్థితికి వచ్చేస్తాడు. రాగానే ఇంకా అప్పుడు రాజు అనౌన్స్ చేస్తాడు, నువ్వు గెలిచిపోయినావు, నువ్వు అద్భుతమైన మనిషివి, అసలు ఇప్పుడు రాజ్యం ఇస్తాను కాబట్టి రాజ్యంతో పాటు ఇంకేం కావాలంటారు. అయ్యా నా రాజ్యం ఇస్తే నేనేం చేసుకుంటా, నేను చెస్ ప్లేయర్, నాకేం అవసరం లేదు, నేను యాక్చువల్గా మా ఊరు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నా జీవితం కూడా బాగాలేదు, అది తెలుసుకున్నా వచ్చిన అంటే ఇప్పుడు చెప్పి ఏం కావాలి నీకు, నాకేమొద్దు, రాజ్యాలు వద్దు, బండ్లు వద్దు, ఏది బంగారం వద్దు, పైసలు వద్దు, నాకు చదరంగం నీ తీసుకొచ్చి ఒక్క గడిలో ఒక్క వడ్ల గింజ పెట్టి రెండో గడికి వెళ్ళేసరికి డబుల్ చేసి దాన్ని స్క్వేర్ చేయి, అట్లా వచ్చిన దాన్ని థర్డ్ గడిలో పెట్టి దాన్ని 3 టైంలు వేసి మళ్ళీ దాన్ని క్యూబ్ చేసుకుంటే వెళ్ళి 64th గడి వచ్చే వరకు ఎన్ని వడ్ల గింజలు వస్తాయో అంత పండించేయండి, నాకు రాలిపోతుంది అంటాడు. అనగా రాజు అరే పిక్చర్ నువ్వు నాకు అర్థం కదా, అందరు తీస్తారు వాటి ఎప్పుడు వచ్చిన వాళ్ళందరూ, నువ్వు నిజంగా వేస్ట్ వేలో ఉన్నావు కూడా నాకు వడ్లాడుతాడా అంటే సరే అంటాడు రాజు అనేసి లెక్కలు మొదలు పెడతాడు. 4 రోజులు లెక్కలు పెట్టి మొత్తం మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తే ఆఖరి తెలుస్తుంది ఏంటంటే కనీసం ఒక 50 ఎకరాల విస్తీర్ణం లోపల ఒక 100 సంవత్సరాలు పండితే పంట ఎంత వస్తుందో అంత లెక్క తెలుతాడు. తెలుగానే రాజు ఆశ్చర్యపోతాడు, అరే వాట్ ఎ ఫెంటాస్టిక్ స్కిల్ యు ఆర్ హ్యావింగ్ అని చెప్పి రాసి ఇచ్చేస్తాడు. సో ఎండ్ ఆఫ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, 2 పదాలు నాకు చాలా స్ట్రైకింగ్ తెలిసినాయి. నీకు తెలివి ఉంటేనే సరిపోదు, నువ్వు ఒక్కనే అనుకుంటే కాదు, ప్రజలందరూ తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలా, యూ నీడ్ టు రీచ్ అవుట్ టు ద సొసైటీ అండ్ ద పీపుల్. Then that really changed my way of working, and that really I started going out to the colleges, going out to the government to connect with them, and we designed a number of programs to reach out. Then we reach out to the media. Then fortunately people started encouraging these kind of methods of reaching out to people on the mental health and the relationship issues, and that's how I am here. అండ్ అదొక్కటే ప్రభావం చేసినాను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ దట్ రైటర్ అనే వాడు అద్భుతంగా మనిషిని ప్రభావం చేయగలుగుతాడు, సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాడు. అన్నిటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు మనిషి కథ ఎందుకు చదవాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సినిమా చూస్తే ఎందుకు అంత ఉత్సాహపడుతున్నారు అంటే మనిషి పుట్టుకతోటే బార్న్ విత్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్ మనిషి జీవితంలో అందరూ అనుభూతి చెందొచ్చు, చెందకపోవచ్చు, మనకు తెలియదు. కానీ కథ నవల ఏదైనా సరే ఏం చేస్తుంది అంటే మనిషి పుట్టిన తర్వాత పెరుగుతున్న క్రమంలో ఉన్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, అన్రిజాల్వ్డ్ సైకలాజికల్ నీడ్స్, అవన్నీ మనం చదివే కథ కనెక్ట్ చేస్తుంది. దాని నుంచి మనిషి చాలా ఉపశమనం పొందుతాడు, రిలీఫ్ పొందుతాడు. రిలీఫ్ పొందినప్పుడు మనిషి చాలా స్పష్టంగా చాలా గొప్పగా ఆలోచించగలిగే అవకాశము కథలు పుస్తకాలు మనిషి కలిగిస్తాయి. కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ కెథారిసిస్ అంటాం. అంటే మనిషిలో నిగూఢంగా ట్రాప్ అయిపోయిన బాధలు, తర్వాత సంఘర్షణలు, ఘర్షణలు, వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేసే శక్తి పుస్తకం చదవడం వల్ల మనిషికి వస్తుంది. కాబట్టి మనిషి యొక్క ఆలోచన పరిధిని పెంచగలిగే శక్తి పుస్తకం ఉంది. కాబట్టి అది కథకి ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఆ కథలు, నవలు, కవిత్వాలు చదవడం వల్ల మనిషి
పరిపుష్టమై చాలా గొప్పగా భాషించి ప్రపంచానికి వెలుగు చూపించే లెవెల్లో ఎదగడానికి అవకాశం కలిగించేది పుస్తకం కాబట్టి పుస్తకాలు చదవాలి. పుస్తకాన్ని ప్రదర్శన ఏర్పాటు చేసిన పుస్తక ఎగ్జిబిషన్ సొసైటీ వారికి ధన్యవాదాలు చెప్తూ, కవి యాకూబ్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఇలాంటి గొప్ప వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనిషి జీవ కళలు నిజము అన్నాడు ఒక కవి. కళలు అంటే ఎక్కడి నుంచో రావు, అన్ని మనిషి జీవితంలోంచే వస్తాయి. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేందుకే కళలు పుట్టాయి. కాబట్టి కళల యొక్క స్వభావం అది. తాను మంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మంచి కథను విశ్లేషించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు తాయమ్మ కరుణ తాయమ్మ అనే కథ రాస్తే చాలా మందికి ఇంటి పేర్లు వేరే ఉంటాయి, కానీ కరుణ ఇంటి పేరు తాయమ్మ. ఒక కథతోని ఇంటి పేరునే, ఆ కథ పేరే ఇంటి పేరుగా కలిగినటువంటి రచయిత్రి తాయమ్మ కరుణ. తాయమ్మ అనే కథ రాసింది. ఆమె కథ రాసినందుకు ఆమె తాయమ్మ కరుణగా అందరు పిలుస్తున్నారు. తాయమ్మ కరుణ మాట్లాడుతుంది. తాను ఉద్యమ జీవితంలో, అజ్ఞాత జీవితంలో పనిచేశారు, తర్వాత బయటకు వచ్చారు, తర్వాత డిటిపి చేస్తారు, పుస్తక ప్రచురణకు సంబంధించినటువంటి పనులు చేస్తారు. వారు మంచి కథలు రాశారు. తన అనుభవాలు, ముఖ్యంగా తనకు నచ్చినటువంటి పుస్తకం, తాను మెచ్చినటువంటి పుస్తకం, తనను ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి విన్నాం. తాయమ్మ కరుణ. ఇప్పుడు ఇందులో మాట్లాడిన వాళ్ళు అందరు కూడా చాలా వరకు విప్లవ సంగీతంతో ప్రభావితమైన వాళ్ళు. నందిని సిద్ధారెడ్డి సార్ కానీ, నాగేశ్వరం సార్ కానీ, ఇంకా అందరు కూడా విప్లవ సాహిత్యము అంత మనిషిని, సమాజాన్ని మారుస్తుంది. అన్యాయంగా పోరాడాలి అనే స్పృహను కలిగిస్తుంది. లేదా వాళ్ళ జీవితంలో ఎలా బతకాలో కనీసం ఒక నిజాయితీగా బతకడానికి ఒక దారి ఏర్పరుస్తుంది. అట్లా నేను విప్లవ సాహిత్యంతో ప్రభావితురాలైన దాన్ని. నాది నల్లగొండ జిల్లా, ఎర్రగొండ. నాకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి విప్లవ సాహిత్యము, మీటింగ్లు ఉంటాయి. అట్లా నేను కూడా ప్రభావితమైన దాన్ని. మా నాయన స్వతహాగా జనశక్తి నాయకుడు. అక్కడ అరుణోదయంలోకి వాళ్ళ నాన్న, మా నాన్న కలిసి ఉద్యమం చేసినాడు. అట్లా నేను ఉద్యమ సాహిత్యంతో ప్రభావితమై ఉద్యమంలోకి వెళ్ళాను. నాకు మొట్టమొదటి పెట్టుబడి, మాస్టర్స్ పెట్టుబడి నేను చదివినప్పుడు అంటే అన్యాయం ఎక్కడ జరుగుతుంది, లాభం ఎక్కడ వస్తుంది మనిషికి అనేది నన్ను చాలా ప్రభావానికి గురి చేసింది, ఆలోచింపజేసింది కూడా. శ్రమ అంతా కూడా విలువ, ఒక వస్తువుకి విలువ అనేది కార్మికుడి లేదా మనిషి శ్రమలో ఉంది అనేది తెలుసుకున్నాను. ఈ శ్రమ అంతా దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు, ఇంకెవరో తీసుకుంటున్నారు. ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళకి తిండి కూడా దొరకడం లేదు అనేది నాకు అర్థమైంది. అదే నాకు చెప్పిన పెట్టుబడికి, విలువకు, శ్రమ దోపిడికి సంబంధించిన కానీ రాజకొండ విశ్వనాథ శాస్త్రి గారు బల్లచెక్క కథలో రాశారు. చిన్న కథలో అంత పెద్ద సిద్ధాంతాన్ని వదిలించాడు. చెక్కలన్నీ విడిగా ఉంటాయి, కానీ అప్పుడు దానికి ఏం విలువ ఉండదు. నేను బల్ల తయారు చేసి ఇచ్చిపోయాను, అప్పుడు కానీ దానికి విలువ రాలేదు. అమ్ముకుంటాడు, ఆయన సందేశందుకు ఏదో కొంత ఇస్తాడు, అమ్ముకుంటాడు. నాకు అట్లా సాహిత్యంలోకి తీసుకొచ్చినది ముఖ్యంగా ఉద్యమంలోకి వెళ్ళినాకనే నేను సాహిత్యం ఎక్కువ చదవగలిగాను. అట్లా సాహిత్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కారా మాస్టారు, తర్వాత కోకు నవల చదువు నా మీద చాలా ప్రభావం చూపించింది. సాహిత్యం అంటే కథ చెప్పే రీతిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఎక్కువ ప్రభావం చూపారు నా మీద. అయితే నేను వీళ్ళ గురించి చెప్పడం లేదు, అందులో ఉద్యమంలోకి వెళ్ళి పనిచేసి వచ్చిన దానిగా అక్కడ పనిచేసిన మహిళలు, పనిచేసి చనిపోయిన వాళ్ళు ఉద్యమంలో, మావోయిస్ట్ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు, అందులో కొనసాగుతూ రాసిన వాళ్ళు 53 మంది మహిళా రచయిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ రాసిన 350కి పైగా కథలని
వియుక్క సంపుటాలుగా వెలువరించారు. 6 సంపుటాలు. అందులో ఒకటి వియుక్క మొదటి సంపుటం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నాకు విప్లవోద్యమ సాహిత్యం నా మీద చాలా ప్రభావం వేసింది. దాని మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి. చాలా మంది అంటే బయట చల్ల కూర్చున్న వాళ్ళు ఎన్ని నిందలైనా వేయొచ్చు, అట్లా అది చంపుడు కథం కార్యక్రమాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ విప్లవోద్యమం ఎంత మానవీయమైనదో ఈ కథలు చెప్తాయి. ప్రజల పట్ల ఎవరు ఒక మనిషిని చూసి నవ్వడానికే మనం సిద్ధంగా ఉండం. అంటే ఏదో లాభం ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఏదైనా లాభం ఉంటే తప్పితే చిరునవ్వు కూడా నవ్వలేము. అట్లాంటిది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తూ, ముఖ్యంగా మహిళలు ఎక్కువ రాసిన విప్లవోద్యమాల కథలు, వాళ్ళు రాసిన అమ్మలు, మహిళలు, స్త్రీలుగా వాళ్ళు రాసిన కథలు ప్రజల గురించి, ఉద్యమంలో ఓడిపోయిన సహచరుల గురించి, అక్కడ ఆదివాసీల గురించి, ఆదివాసీల తరపున ఈరోజు అందరికంటే అట్టడుగున ఉన్న ఆదివాసీల తరపున, ఆదివాసీ మహిళల తరపున, అక్కడ ఉన్న రీతి రివాజుల తరపున, అన్నిటి తరపున పోరాడుతున్న వారు మావోయిస్టులు, నక్సలైట్లు. చాలా కథలు ఇందులో అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఫలిస్తాయి. ఇందులో మొత్తము 53 మంది 50 పైగా రచయితలు 350 పైగా కథలు రాశారు. ఇందులో కొన్ని కథల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎక్కువ రాసిన వాళ్ళల్లో ఈ 53 మంది రచయిత్రులలో షహీదా తను ఇప్పటికే కొన్ని సంపుట కవిత్వం రాసింది, కథలు రాసింది. తనవి ఒక 2 పుస్తకాలు వచ్చినాయి. అట్లాగే ఎక్కువ రాసిన వాళ్ళలో షహీదా, తాయమ్మ కరుణ, మిడుకు, అనురాధ బి, పద్మకుమారి, సుజాత, నిత్య, యామిని, మైనా, నళిని, డాక్టర్ నల్లి గారు, కవిని ఆలూరి లలిత, వీళ్ళు కథలు రాశారు. ఇందులో ఒక్క కథ రాసిన వాళ్ళది కూడా ఉన్నాయి. అయితే ఇందులో నేను ఒక కథ గురించి, ఒకటి ఆచారం అనే ఒక నల్లక మొదటి కథ. ఇందులో ఇది నాయక్ లంబాడి మహిళల గురించి రాసిన కథ. అక్కడ ఆచారాలు ఎట్లా ఉంటాయి అని. ఏంటంటే అందులో ఒక ఆచారము, పూజారి జాతర జరుగుతున్నప్పుడు పూజారి చేత కొట్టిస్తారు. అంటే ఇవి ప్రజల జీవితాలు ఇవన్నీ, అందుకని నేను ఇది కొన్ని చెప్తున్నాను. ఆదివాసీ సాహిత్యం వచ్చిందే తక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నది తక్కువ. అయితే అందరూ ఆమె ఎవరినైనా సరే వాళ్ళకి దయ్యం పట్టిందని పూజారి చేత కొట్టిస్తూ ఉంటారు. చీర కొంచెం మోకాల పైకి లేపుకోవాలి, పూజారి కొరడాతో కొడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా అని అక్కడికి వెళ్ళి ఒక టీచర్ అడుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి దయ్యం పట్టింది అందుకని కొట్టిస్తారు. నాకు అర్థం కాదు, ఎప్పుడు దయ్యాలు ఆడవాళ్ళే దయ్యాలుగా అవుతారు. ఏవో కార్టూన్లలో కొన్ని మగ దయ్యాలు ఉంటాయి, కానీ జనరల్గా దయ్యాలన్నీ ఆడవే ఉంటాయి. నాకు అర్థం కాదు, ఆడవాళ్ళు ఎందుకు దయ్యాలుగా ఉంటారు, మగవాళ్ళు ఎందుకు కారు అనేది. అయితే ఆమె నిండు చూలాలు, ఒక ఆమెని కొడతా ఉంటాడు. ఎందుకు అట్లా కొడుతున్నాడంటే పక్కనున్న ఆమె చెప్తుంది, పడిపోతుంది ఆమె ఆ దెబ్బలకు తానలేక, లేచేంత వరకు కూడా కొడతారు మళ్ళా. అయితే ఆ పూజారికి ఎవరి మీద అయితే కన్ను ఉండదో వాళ్ళని పిలిచినప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి. ఈమె వెళ్ళలేదు. ఈ విషయం మరి భర్తకిన తెలియదా, ఎందుకు ఇప్పుడు పంపారంటే వాళ్ళకి తెలుసు, అయినా పూజారికి ఎదిరించలేరు. ఆదివాసీ సమాజంలో ఇక్కడ బయట ప్రభుత్వాలు ఎంతనో, ఆదివాసీ సమాజంలో పూజారి అనేవాడు చాలా గొప్పవాడు. ఆయనకి ఎదురు మాట్లాడలేడు కాబట్టి అట్లా అని. ఆమె 50 ఏళ్ళైంది ఇప్పటికే. ఈమె కథ రాసింది ఇది 97లో. 50 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా ఇవే ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ మూఢాచారాల మీద చేయడం లేదు, అంటే ఏ చైతన్యం కల్పించడం లేదు అని ఉంటుంది. అదే ఆదివాసీ మహిళ గురించి ఇంకొక కథ కూడా ఉన్నది. జాకెట్ రూప అనే కథ. నిజానికి ఇది మాడియా మహిళల గురించి స్వాతి అనే ఆవిడ రాశారు. అయితే ఈ రూప అనే పేరు నిజానికి ఎందుకనో ఆదివాసులకు ఇట్లాంటి పేరు ఉండదు. మరి ఇందులో ఈ పేరు అట్లా ఎందుకు పెట్టారో తెలియదు. ఇది కూడా ఆదివాసీ మహిళది. బయటి సమాజంలో నుంచి అక్కడ ఆదివాసీ గడ్చిరోలి ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలోకి 90లో రాసిన కథ ఇది. ఆదివాసీ సమాజంలోకి బయట నుండి వస్తున్న వాళ్ళు ఆదివాసీలని, అమ్మాయిని ముఖ్యంగా ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ఈ కథలో ఉంటుంది. అయితే ఈ కథలో చాలా విషయాలు, ఆదివాసీలు మహిళ బయట వాళ్ళని ఎందుకు నమ్మరు,
అనేది ఉంటుంది, వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు అనేది ఉంటుంది. ఇందులో ఒకటి చదువుతాను. అంటే చంపడం అనేది నక్సలైట్ల మీద ఒక అపవాదం ఉన్నది కదా, వీళ్ళు కర్కోటకంగా ఉంటారు అని వాళ్ళంత మానవత్వంతో కానీ సాహిత్యము, వాళ్ళు ఎంత మానవత్వం లేకపోతే సాహిత్యం కూడా రాయగలుగుతారు, ప్రజల తరఫున యుద్ధం చేయగలుగుతారు. అందులో ఒక దగ్గర అందం గురించి రాస్తుంది. ఏప్రిల్ మాసంలో పొద్దున్నే రాలే ఇప్ప పువ్వులా తెల్లగా అందంగా ఉంటుంది, వసంతకాలంలో చిగురించి ఆకర్షించే గున్న మామిడిలా నిండుగా ఉంటుంది ఆ రూప అనే అమ్మాయి. ఎంత మంచి పోలిక కదా. నేను ఒకసారి అందం గురించి ఒక కథ రాస్తూ నల్లగా ఉన్న అందంగా ఉంది అని రాశాను ఒక కథలో. నన్ను ఒక కామ్రేడ్ అడిగింది, అంటే అందం అంటే ఏంటి తెలిపేనా, నలుపు అందం కాదా అంటే, నేను అది నలుపు అందం అనే రాసిన కదా అని నేను అన్నాను. నల్లగా ఉన్నా అన్నావు, నల్లగా అందంగా ఉంది అంటే కరెక్ట్, ఉన్నా అంటే నలుపు అందం కాదు అనేది ఎక్కడో మనసులో ఉన్నది, నీకు అందుకే ఎట్లా రాసావు అని అడిగింది. నిజమే కదా, అంటే మేము మహిళలుగా కథలు రాసేటప్పుడు ఎన్నిటి మీదే కథ ఇంకా ఎంత బాగా రాయొచ్చు, మాలో కూడా మా గురించి మాకు తెలియని ఉన్నా లేదా ఎదుటి వారిలో ఉన్నా కూడా మేము అవి చెప్తాము, చర్చించుకుంటాము. అసలు ఈ ఉద్యమంలో కథలు రాసే వాళ్ళ గురించి ఆ మహిళలు ఎంత చర్చించుకుంటారు, చాలా ప్రోత్సాహం ఉంటుంది. మహిళలే కాదు, కామ్రేడ్స్ అందరు ఎవరైనా జెంట్స్ అయినా కూడా సాహిత్యం మీద చాలా దృష్టి పెడతారు. సాయంత్రం అయితే క్యాంపులలో ముఖ్యంగా మాకు సాహిత్యం రాయాలని ప్రతి ఒక్కరికి ఒక తెల్ల పేపర్ ఇస్తారు. చాలా మంది ఆదివాసీలు ఉంటారు, వాళ్ళు దళాల్లోకి వచ్చి చదువు నేర్చుకుంటారు, అయినా కూడా వాళ్ళు తెల్ల పేపర్ ఇస్తే ఏదో ఒక రాయమంటే రాస్తారు. ఈ మధ్య ఉర్మిళ అనే ఒక కామ్రేడ్ చనిపోయింది, స్టేట్ కమిటీ మెంబరు. ఆ అమ్మాయి ఒక కథ రాసింది. ఇందులో కూడా ఒక కిరి అనే కథ, ఇంకొక ఆదివాసీ అమ్మాయి, వాళ్ళిద్దరు ఆ క్యాంపులోనే రాశారు. అట్లా చాలా కథలు ఉన్నాయి ఇందులో. షహీదా రాసినవి కానీ, కొండసిగిలో భోగుపులోని ఎల్లంకి అరుణ అనే కామ్రేడ్ రాసిన కథలు, ఇట్లా చాలా కథలు ఉన్నాయి, తప్పకుండా చదివదగినవి. అంటే ఇప్పుడు బయట రాసిన సాహిత్యమే చాలా గొప్ప సాహిత్యము, మాది చాలా పెద్ద గీత. విప్లవోద్యమంలో కథం కార్యక్రమాలే ఉంటాయని ఎవరైతే అంటున్నారో, అలా ఆయన ఎవరు నారాయణమూర్తి సినిమాలాగా ఉంటాయని ఎవరైతే అంటున్నారో, నారాయణమూర్తి సినిమాల్ని పేద ప్రజలు చాలా ఓన్ చేసుకుంటారు. ఏసీలో కూర్చొని మనం ఎన్నైనా మాట్లాడచ్చు. అట్లా ఆ పెద్ద గీత పైన ఈ విప్లవోద్యమ మహిళలు రాసిన కథలు ఇంకా పెద్ద గీత అయినవి, అవి చిన్న గీత అని చెప్పదలుచుకున్నా. తప్పకుండా చదవండి ఈ కథలు. అంటే ఉద్యమం అంటే కూడా సాహిత్యం అంటే ఏంటిదో కూడా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శర్మ గారు. నిజానికి అదొక ప్రపంచం, విప్లవోద్యమం కూడా ఒక ప్రపంచం. ఆదివాసీల సంస్కృతి విప్లవోద్యమం వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి వాళ్ళ నివాసాల్లోకి వెళ్ళిన తర్వాతనే అది ఆవిష్కృతమైంది. వాళ్ళకు సంబంధించిన అనేక ఆచారాలు, వాళ్ళకు సంబంధించిన సంస్కృతులు, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా విప్లవకారులు పోయి రచయితలుగా మారి, వాళ్ళు స్వతహాగా రచయితలు కాదు, ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత రచయితలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళ సాహిత్యం అంతా వియ్యుక్క పుస్తకంగా వచ్చింది. దాని గురించి మనకు కరుణ గారు చెప్పారు. కరుణ గారికి ధన్యవాదాలు. అన్నీ చదివి అవగాహన చేసుకొని మనం చైతన్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది అని వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రచన ముద్రబోయిన గారు, మరి అదొక ప్రపంచం, అది ఇంకొక ప్రపంచం. అట్లా రకరకాల ప్రపంచాలు మన చుట్టే ఉన్నాయి. మనకు తెలియని ప్రపంచాలు, కానీ మనకు తెలియని మన ప్రపంచం. ఆ మనకు తెలియనటువంటి ప్రపంచాల గురించి మనం తెలుసుకోవడం కోసమే పుస్తకాల దగ్గరికి వచ్చాం, పుస్తకాలు రాసే రచయితల దగ్గరికి వచ్చాం. పుస్తకాల దగ్గరికి వచ్చామంటే రచయితల దగ్గరికి వచ్చినట్టే. కాబట్టి రచన ముద్రబోయిన గారు వారి నచ్చినటువంటి పుస్తకం గురించి, మెచ్చినటువంటి పుస్తకం గురించి, వారిని ప్రభావితం చేసి సాహిత్యంలోకి తెచ్చినటువంటి పుస్తకం గురించి మాట్లాడతారు. సాహిత్యం అంటే మన్నించాలి, నేను సాహిత్యం అంటే నేను ఏం రాయలేదు. పోయిన సంవత్సరం ఇదే హైదరాబాద్ బుక్ ఫేర్లో ఇదే స్టేజ్లో ఇక్కడే నేను మాట్లాడాను. నేను అప్పుడు అనుకున్నాను కూడా నేను రాద్దామని, బట్ టైం దొరకలేదు. జాబ్ చేస్తూ ఉన్నాను. అట్లనే చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ట్రాన్స్జెండర్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి ఎట్లా అంటే ఎప్పుడు ఏదైతే సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ఒక కల్చరు, ఒక సివిలైజేషన్, నాగరికత, ఇప్పుడు అన్నారు కదా అంటే ఆదివాసీ సంస్కృతి అని,
బట్ దానికి అన్నిటికీ సంబంధించి ఒక భిన్న కోణం, ఒక భిన్నమైన అండర్స్టాండింగ్ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి సమూహానికి ఉంటుంది. అది దాని గురించి వస్తాను నేను. బట్ నేను ఏమైతే రచయితలు చేయలేదు. నా పేరు రచన అయినా కానీ నేను ఏం రాలేదు. ఇది 2 సార్లు చెప్తున్నా ఈ స్టేజ్ మీద. రెండు కథలు నరేట్ చేశాను. బట్ కంపల్సరీ రాస్తాను నేను. ఏంటంటే మా పోరాటాలు ఏదైతే ఒక అంటే విప్లవ సాహిత్యం అని నేను అనలేను, అంత పెద్ద మాట. పెద్ద మాట ఎందుకంటున్నామంటే అది మహాసముద్రం లాగా ఉంది. అందులో ఎన్నో విప్లవాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అలా అని ట్రాన్స్ వ్యక్తులు విప్లవాలు చేయలేదని కాదు, ట్రాన్స్ వ్యక్తులు పోరాటాలు చేయలేదని కాదు, ట్రాన్స్ వ్యక్తుల కథలు లేవని కాదు. అవి ఎప్పుడు కనపడనీయలేదు, రాయలేదు ఎవరు, రాయనివ్వలేదు, వినలేదు, చదవలేదు ఎవరు. అదే అంటాను నేను. ఇప్పుడు అందుకే అది సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే, నాగరికత అనేదే ఆదివాసీ నాగరికత. దానికి మించింది ఏదైతే మనం సోకాల్డ్ సివిలైజేషన్ నాగరికత అంటున్నామో దాని విధ్వంసం చేసిన వచ్చిందంతా నాగరికత యాక్చువల్గా. ఎందుకంటే ఒక అడవిలో ఒక తల్లి అందరికీ తల్లి. ఆమె తన బిడ్డకు, తన కన్న బిడ్డకే తల్లి కాదు. ఏ పాప ఏడ్చినా కూడా వెళ్ళి ఎత్తుకొని పాలిచ్చే మాతృత్వము, ప్రేమ ఆ తల్లికి, ఆదివాసీ తల్లికి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు నా పిల్లనా వేరే వాళ్ళ పిల్లనని ఆలోచించదు. అది నాగరికత యాక్చువల్గా. అక్కడి నుంచి మనం ఈరోజు వచ్చి అడవిలో లేదా ఈ నాగరికతలు వేరే నాగరికతలు గురించి నేర్చుకోవాలి అందులో అంటే లేదు. దాని వైపు మనం వెళ్ళగలిగితే సోకాల్డ్ నాగరికతలో ఎంతమందిని మనం సైలెన్స్ చేయగలిగాం, నిశ్శబ్దం చేసేసాం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అదొక వింత ప్రపంచం. లేదు, పొద్దున్న లెగిస్తే కూడళ్ళలో చౌరస్తాలలో రాత్రి అయితే మేకప్లు వేసుకొని స్ట్రీట్ లైట్ల కింద మేము అందరం కనిపిస్తూనే ఉన్నాము. బట్ వింత అంటే అదొక తెలియని ప్రపంచం అంటారు. ఈ ప్రపంచంలోనే ఉన్నాం, మీ ముందే ఉన్నాం, మీకు కనిపిస్తూనే ఉన్నాం. బట్ తెలియంది ఏంటి? తెలియంది ఏమన్నా ఉందా, లేదా తెలుసుకోకూడదని ఉందా? ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అది అన్లాక్ అంటే దాని యొక్క చిక్కువిడి ఎప్పుడు విడుద్దు అని అంటే సాంస్కృతిక ఉద్యమంలో, ప్రతి ఉద్యమంలో కానీ ఎల్జిబిటీ ఏదైతే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఉద్యమాలు ఉన్నాయో అందులో రాసినప్పుడు వాళ్ళ త్యాగాల గురించి, వాళ్ళ జీవన శైలి గురించి అది మీరు చదివినప్పుడు సోకాల్డ్ ఎక్కడ ఆ సైలెన్సింగ్ అంటే ఆ నిశ్శబ్దం ఎందుకు సమాజం వాళ్ళు నిశ్శబ్దపరిచింది అన్న దాన్ని ఛేదించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎస్, ఇది సోకాల్డ్ మగ ఆడ ఏదైతే 2 జెండర్లు ఉన్నాయో సమాజంలో వాళ్ళు చేసిన ఒక విధ్వంసకరమైన రణనీతి, రాజనీతి అని మీ అందరికి అనిపిస్తుంది. సారీ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాను. ఎందుకంటే ఎన్నో తరాలుగా మా కమ్యూనిటీని, మా సముదాయాన్ని సైలెన్స్ చేసి ఒకలాంటి చీకటిలో ఉంచేసిన రాజకీయము నాకు అలానే అనిపించింది. అది ఒక విధ్వంసకరమైన రాజకీయం అనిపించింది. ఎవరికైతే వాయిస్ లేదో ఆ వాయిస్ని అసలు కనపడనీయకుండా, వినపడనీయకుండా. నౌ ఐ కమ్ బ్యాక్ టు రాంగని దాశరథి గారి ఫోటో కనపడింది. చాలా ఇంప్రెస్, అంటే కొన్ని పాత జ్ఞాపకాలు వచ్చినాయి. ఏంటి అంటే నేను చిన్నప్పుడు పాటలు, మా తండ్రి గారు కొద్దిగా చదువుకున్నారు బీకామ్, ఆయన పాత పాటలు దాశరథి గారి చాలా పెద్ద ఫ్యాన్, రాసేవారు సినిమా పాటలు. రాసినప్పుడు అవి మా అమ్మగారు పాడేవారు ఖాళీగా ఉన్నప్పుడు. బట్ ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కొన్ని పదాలకు అసలు అర్థమే తెలియదు తెలుగులో. నాకు దాశరథి గారి కవిత్వం ద్వారా తెలుసుకున్నాను. ఒక సినిమా పాటలో వచ్చింది, నీవు రావు నిద్ర రాదు అనే పాటలో ఒక పదం వచ్చింది, కన్నుదోయి అలసిపోయాను. నేను అమ్మ సిలోన్లో పాటలు వినుకుంటా పడుకుంటే, అమ్మ పక్కన పడుకుంటూ చిన్నప్పుడు కన్నుదోయి అలసిపోయి ఒకసారి నిద్రలేగి కన్నుదోయి అంటే ఏంటో తెలుసా నాన్న నాకు తెలీదు మమ్మీ అమ్మ అని అంటే, కన్నుదోయి అంటే 2 కన్నుల ద్వయం, 2 కన్నుల్ని కన్నుదోయి అని. సో మామూలు జనాలలో అంటే మన సంస్కృతిలో ఒక భాగమై ఉంది కదా సినిమా కానీ, ఆర్ట్ కానీ, అది కానీ. దాని ద్వారా చాలా భాషను కూడా నేర్చుకుంటాం, మేమందరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంప్రెస్ చేసిన బుక్కుల గురించి చెప్తాను, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. బట్ కొన్ని వింత నిజాలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందు పెడతాను. ఫస్ట్ నేను చదివిన బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఎస్,
మీరు నవ్వుకున్నారు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అందులో ఏది కూడా మేకపాలకు మించి నాకు ఏం అర్థం కాలేదు. ఒక వ్యక్తి మేకపాల గురించి, డైట్ గురించి ఎంత క్షుణ్ణంగా, ఎంత దీక్షతోటి, అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ గాంధీయన్స్. ఐఎమ్ ట్రూ బిలీవర్ ఆఫ్ గాంధీజం, which is not into the Gandhi's books actually. ఆయన ఫాలో అయిన పద్ధతి who has been very practical to everything. బట్ అది అర్థం ఒకసారి చదివినా, 2 సార్లు చదివినా, 10 సార్లు చదివినా, బట్ ఆ 10 సార్లు చదివినాక ఒక బుక్ మాత్రం చదివినా, అది అనహిలేషన్ ఆఫ్ కాస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు నాకు ఆ బుక్ అర్థమైంది, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ చదివినప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ యొక్క అర్థమైంది నాకు. 2 ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే, మీ అందరికి తెలుసు అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ చతుర్వర్ణమయం. చతుర్వర్ణాలని ఎంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేసి అది చేసిన హాని, దాని వెనుకున్న కుటిలమైన రణనీతి, ఎలాగ కొంతమందిని కేవలం చదువు లేకుండా జ్ఞానం అనే దాన్ని వాళ్ళ నుంచి దూరంగా పెట్టి వాళ్ళ శ్రమని దోచుకునే విధానం ఏదైతే ఉందో దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల, నేను చదువుకున్నా కూడా, గ్రాడ్యుయేషన్ అయినా కూడా 20 సంవత్సరాలు నేను సెక్స్ వర్క్లోనే ఉండవలసి వచ్చింది. ఐఎమ్ సో కనెక్టెడ్ టు దిస్ అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని పెట్టున్నారు, బట్ నేను దాని ప్లేస్లో జెండర్ అని పెట్టుకున్నాను. హౌ ద సొసైటీ హ్యాస్ డిస్క్రిమినేటెడ్ అండ్ కెప్ట్ మీ అవే ఫ్రమ్ ద నన్ను ఎలా దూరంగా ఉంచింది, అన్ని విషయాలకి దూరంగా ఉంచింది ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల. అది నేను అర్థం చేసుకోగలిగాను. కాస్ట్ అన్నది విత్ ఇన్ కాస్ట్ స్ట్రక్చర్స్లో ఏదైతే నష్టం ఉందో లేదా ఏదైతే విధ్వంసం ఉందో అదే కాదు, జెండర్ క్రమంలో కూడా అది చాలా విధ్వంసం, స్టీరియోటైపింగ్ వల్ల చాలా విధ్వంసం సృష్టించింది. ఆడ మగ మనుస్మృతి, ఇట్స్ నాట్ ఓన్లీ భగవద్గీత బట్ ఆల్సో దానికి ప్లస్ యాడెండమ్ లాగా మన మనుస్మృతిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చాలా కులాసగా ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వెళ్ళిన విధానము నిజంగా అప్లాడబుల్. అది మనకు ఒక జ్ఞానోదయం ఏంటంటే, ఒక వర్ణ వ్యవస్థ వల్ల ఎటువంటి హింస జరుగుతుంది, ఐ విల్ సే ఇట్ యాస్ హింస, ఎటువంటి క్రైమ్ జరుగుతుంది అన్నది మన కళ్ళకు కట్టినట్టు చూపించింది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చేయగలిగారు. దాన్ని నా ట్రాన్స్జెండర్ ఒక ఐడెంటిటీకి అనువదించుకున్నప్పుడు ఈ వితిన్ చతుర్వర్ణాల్లో జరిగింది హింస, చాలా క్రైమ్, బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళ హింస, క్రైమ్ అది జెండర్ బేసిస్ మీద చాలా జరిగింది, బట్ దాని గురించి ఎవరు రాయలేదు, వినలేదు, చదవలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎందుకు ఆడ మగవాళ్ళ గురించే ఉంది, సాహిత్యం అంతా అలానే ఎందుకు ఉంది? ఎందుకు ట్రాన్స్జెండర్ లేదా ఇతర జెండర్ వాళ్ళ గురించి రాయలేదు? ఎందుకు ఆ సైలెన్స్? ఎక్కడ వచ్చింది ఆ సైలెన్స్ అన్నప్పుడు రంగనాయకం ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. దో ఐ నో దట్ షీఈ్ గ్రామరికల్ అండ్ షీఈ్ మార్క్సిస్ట్, బట్ ఆమె ఒకటే అంటుంది, ఏమంటుందంటే పేదవాళ్ళు ఫాలో అయ్యే ప్రతి స్టైల్ కూడా ధనవంతులదే అని చెప్తుంది కదా, మార్క్సిస్ట్ ఫిలాసఫీ ప్రకారం. ధనికుడు బంగారం ఉంగరం పెట్టుకున్నా ఏం పైసలు లేనివాడు ఒక కొబ్బరాకుతో అన్న ఉంగరం చేసి పెట్టుకుంటాడు. సో ఏది ఫాలో అయినా, ఎలా ఫాలో అయినా, ద పాలిటిక్స్ ఆఫ్ ద సవర్ణ, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి దాన్నే ఉపయోగించాం. మళ్ళీ చతుర్వర్ణాలని డిస్మాంటిల్ చేయడంలో, వర్ణ క్రమాన్ని, వర్ణ వివక్షతని డిస్మాంటిల్ చేయడంలో వారి తెలివినే వారికి ఉపయోగించి డిస్మాంటిల్ చేయగలం అన్నది ఒక సిద్ధాంతము, యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయిన సిద్ధాంతము మనకి అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ ద్వారా కనబడుతుంది. బాబాసాహెబ్ ప్లాటో గురించి కూడా ఒక సామీప్యం తీసుకొచ్చి మధ్యలో చెప్తారు. ఏంటంటే, ప్లాటో థియరీ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, ప్లాటో బాగానే రాశారు జస్టిస్ గురించి. ఇవన్నీ ఉంటే ఒక సమాజంలో, ఇచ్చిన సమాజంలో అన్నిటి గురించి మాట్లాడినప్పుడు ప్లాటో ఇది ఐడియల్గా కాస్ట్, వర్ణక్రమం లేని సమాజంలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ కానీ నేను అనుకున్నాను నెక్స్ట్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబాసాహెబ్ అనుకున్నప్పుడు, ప్లాటో థియరీని ఎట్లా డిఫెండ్ చేస్తారు, ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు అన్నప్పుడు నేను వెంటనే ఒక ఫ్యాక్ట్ ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఆయన హ్యూమన్ బీయింగ్, మానవ ఆలోచన విధానాన్ని చాలా కుదించేశాడు ప్లాటో అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. హౌ? సో దిస్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్, దిస్ ఈస్ అ న్యూ వర్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇన్ టు ద ప్లాటోస్ థియరీ కదా అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే పవర్ ఉందో, విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్ పవర్ ఏదైతే ఉందో, డైవర్స్ పవర్ అంటే విభిన్నమైన పవర్ ఉంది మానవ మేధస్సుకి, మానవుడికి.
ఆ పవర్ యొక్క తక్కువ అంచనా ప్లాటో వేశాడని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఎస్ ట్రూ. అందుకని బాబాసాహెబ్ అన్ని మతాలను వదిలిపెట్టి హిందుత్వం, ఇస్లాం, క్రిస్టియన్ వదిలిపెట్టి బుద్ధిజం దగ్గర ఆగాను. ఎందుకంటే బుద్ధిజం అంటే గౌతమ బుద్ధుని చూసినప్పుడు ఒక వ్యక్తి, ఈ స్టోరీ నేను చదివిన, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూసి ఇంత వచ్చేసి ఏంటి మీ మొహంలో అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు ఒకటే సమాధానం చెప్తాడు, ఐ అవేకన్, నేను ఇప్పుడే లేచాను. అంటే నిద్ర నుంచి లేచారా? లేదు, నిజానికి లేచాను, నిజాన్ని చూస్తున్నాను. నేను ఏదైతే చావు పుట్టుకులు ఇదంతా ఉందో దాని గురించి నేను చూస్తున్నాను. సో నాకు ఒకటే అర్థమైందంటే బాబాసాహెబ్ వచ్చి బుద్ధిజంని ఏదైతే తీసుకొని ఉన్నారో ప్లాటో సిద్ధాంతాన్ని వ్యతిరేకించే విధానం చూసినప్పుడు ఎన్లైటనింగ్ అయితే ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఓన్లీ అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ బట్ ఆల్సో ఎన్లైటనింగ్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ వదిలిపెట్టి మీరు ఎక్కడ ఎండ్ అవుతారు, ఎలా మీరు ఎన్లైటనింగ్ చేసుకుంటుంటారు, దాన్ని నిర్వాణ. మహాబుద్ధుడు గౌతమ్ బుద్ధుడు యొక్క మహానిర్వాణం ఏదైతే ఉందో దాన్ని చాలా కొరిలేట్ చేసుకుంటారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఒక ప్రాసెస్ ఏదైతే ట్రాన్సిషన్ ఉందో దాన్ని నిర్వాణం అని అంటారు. ఐ ఎండ్ ఇన్ 2 lines. రెండవ అబ్జర్వేషన్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లో ఏంటి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ చతుర్వర్ణాలని కూడా ఎటువంటి క్రైమ్, ఎటువంటి హింస వేరే వర్ణాల మీద, కింద ఉన్న వర్ణాల మీద చేయటము, అది చూపించడమే కాకుండా క్యాపిటలిజంని, అంటే కులం అనేది ఎటువంటి క్యాపిటలిస్ట్ వ్యవస్థ అనే దాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అణగారిన కులాల వారికి, అణగారిన వర్గాల వారికి, నేను కులాలను కూడా వర్గాలే అంటాను, నేను ఆ వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి అణగారిన వర్గాలకి ఆ వనరులు ఒకవేళ మీరు కానీ ఆ క్యాపిటలిజంని బ్రేక్ చేసి తేగలిగినప్పుడు అది నిజమైన యానిహిలేషన్. అంటే ఈ బల్లని మనం ఎట్లా ముట్టుకోగలుగుతున్నాము, ఈ మైక్ని ఎలా నేను ముట్టుకోగలుగుతున్నాను, రీసోర్స్ని ఒకవేళ ఇదే విధంగా ఇంత టాంజిబుల్గా అణగారిన వర్గాన్ని తేగలిగితే, క్యాపిటల్ వ్యవస్థని మీరు విచ్ఛిన్నం చేయగలిగితే దెన్ దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్ అని చెప్పిన ఏకైక థియరీ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే దాని నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మీ అందరికీ శ్రద్ధగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముద్రపోయిన గారికి ధన్యవాదాలు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజానికి అనేక విషయాలు వారు చర్చించి మన ముందు ఉంచడం జరిగింది. నిజానికి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రపంచం ఎట్లానో, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రపంచం, ఒక్కొక్క అస్తిత్వం ఇంకొక ప్రపంచం. ఈ అస్తిత్వాలు, వ్యక్తులు, రచయితలు, సాహిత్యం అన్నీ మనకి పుస్తకాల్లో దొరుకుతాయి కనుక ఆ పుస్తకాలన్నీ ఒకచోట దొరికేటటువంటి పండుగ బుక్ ఫేర్. ఒకటి ఈ బుక్ ఫేర్ను మనం సద్వినియోగం చేసుకొని పుస్తకాలు చదువుకొని ఆ ప్రపంచంలో తిరిగి ఆ ప్రపంచంలో ఉన్న వేదనలు అర్థం చేసుకొని వాటి సంఘర్షణలోంచి ఒక పరిష్కారం కూడా వెతకాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ సదస్సు దీంతో ముగుస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా బుక్ ఫేర్ చైర్మన్ అధ్యక్షుడు యాకూబ్ గారు, ప్రఖ్యాత కవి సంగమం యాకూబ్కి, దీని నిర్వాహకుడు కొద్దిరాజు ప్రవీణ్ కుమార్, తను కూడా కవి, వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున పిలిచిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసి మిమ్మల్ని ప్రభావితం చేసిన బుక్ ఫేర్ ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ సార్, వాసు గారు త్వరగా రండి, మళ్ళీ ఇంకో 2 సెషన్స్ ఉన్నవి. సార్ వాసు గారు గ్రూప్ ఫోటో పని గ్రూప్ ఫోటో అన్నయ్య.